మీరు బుద్ధ ఫౌండేషన్ పేరుతో ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషకరమైన విషయం. బుద్ధుడు గొప్ప ఆలోచన పరుడు, భారతదేశంలో పుట్టిన అతి ముఖ్యమైన ఆలోచన పరుల్లో బుద్ధుడు ప్రముఖుడు. ఆలోచించడం మాకు చేత కాదా మీరు చెప్పడానికని అనుకునే అవకాశం ఉన్నది, నేను కాదన్ను. నేను పెట్టిన క్యాప్షన్ ఆలోచించడం ఎలా అని చెప్పి పెట్టలేదు, సరిగ్గా ఆలోచించడం ఎలా అని పెట్టాను. అంటే ఆలోచించడం అందరికి వచ్చును, అందులో సందేహం అయితే లేదు. సరిగ్గా ఆలోచించడం అనేది ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు. ఈరోజు మన దేశంలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద చదువులే చదివారు, పెద్ద పెద్ద పొజిషన్స్లో కూడా ఉన్నారు, రాజకీయాల్లో కానీ బయట కానీ. ఇప్పుడు సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రతి విషయంలో సరిగా ఆలోచించడం వచ్చునని చెప్పలేం మనం. వాళ్ళు ఏ రంగంలో పనిచేస్తున్నారో ఆ రంగంలో వాళ్ళకి సరిగా ఆలోచించడం చాలా వరకు వచ్చని చెప్పచ్చు. ఆ రంగం వెలుపల వాళ్ళకి సరిగా ఆలోచించడం వచ్చని మనం హామీ ఇవ్వలేము. ఉదాహరణకి శ్రీహరికోటలో రాకెట్ లాంచింగ్ చేయాలా అనుకున్నప్పుడు దాని డైరెక్టర్ గారు ఆ రాకెట్ మోడల్ని తీసుకుని సూళ్ళూరుపేట చెంగాలమ్మ గుడి దగ్గర పూజ చేస్తే ఆయనకి రాకెట్ నిర్మాణంలోనూ రాకెట్ లాంచింగ్లోనూ సరిగా ఆలోచించడం వచ్చని ఒప్పుకోవచ్చు. కానీ చెంగాలమ్మ గుడికి రాకెట్కి ఏం సంబంధం అని అడిగితే ఆయన చెప్పలేడు. అంటే ఆయనకి ఆ విషయంలో సరిగా ఆలోచించడం వచ్చని మనం హామీ ఇవ్వలేము. అలాంటి ఒకటి రెండు ఉదాహరణలు మీ ముందు నేను పెట్టి తర్వాత నేను సబ్జెక్ట్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక పిల్లవాడిని ఒక ఇంట్లో వాళ్ళ తండ్రి, అబ్బాయి తండ్రి అల్మరలో ఉండే గాజు వస్తువుని తీసుకురమ్మని చెప్పాడు. అది కొంచెం విలువైన వస్తువు, పిల్లవాడు మొయ్యలేనంత బరువైంది కాదు. ఆ వస్తువు తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్త, కింద పడితే పగిలిపోతుందని వార్నింగ్ కూడా ఇచ్చాడు. నాకు ఆ మాత్రం తెలియదా అన్నాడు పిల్లవాడు. వస్తువుని తీసుకురావడానికి అల్మారా దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి తీసుకొచ్చే లోపల కింద పడేశాడు, పగిలిపోయింది. ఇది సంఘటన. ఈ విషయంలో సరిగా ఆలోచించడం అంటే ఎలా ఉంటుందో అప్లై చేసి చూద్దాం. వెంటనే తండ్రి, నేను చెప్పలేదు జాగ్రత్తగా ఉండాలని, కింద పడేస్తూ కొడుకాని తలకాయ వంచి వీపు మీద 4 గుద్దులు గుద్దాడు. ఈ సంఘటనలు చూసేది ఎలా? ఇప్పుడు సరిగా ఆలోచించడం అప్లై చేసి చూద్దాం. ఈ గాజు వస్తువుని ఈ తండ్రి అల్మారా దగ్గర నుంచి తీసుకొస్తూ కింద పడేశాడు అనుకోండి, అప్పుడు ఆయన ఎవరిని గుద్దుతాడు? ఇది ఒక ఆర్గ్యుమెంట్. పిల్లవాడికి అలాంటి విలువైన వస్తువు తీసుకురమ్మని ఆయన ఎందుకు చెప్పాడు? తనే తెచ్చుకోవచ్చు కదా. అలా జాగ్రత్త చెప్పాను కదా అని చెప్పని ఒక డైలాగ్ కూడా ఎందుకు? ఆ పిల్లవాడు ఎందుకని పడేసినాడు తెలియదు, ఎంత విలువైంది కూడా అతనికి అర్థమయ్యే అవకాశం లేదు. కావాలని పిల్లవాడు పడేశాడా? లేదు కదా. కావాలని పడేయకపోతే, అసలు మనుషులు ఎప్పుడైనా ఒక తప్పు తెలియక జరిగితే, తెలియక చేస్తే దానికి శిక్షలు లేవు. అది పిల్లవాడు చేయని, స్కూల్లో విద్యార్థి చేయని, ఎక్కువ అనుభవం ఉన్నోడు ముందు తక్కువ అనుభవం ఉన్నోడు చేయని, ఓ ఆసుపత్రిలో ఓ కాంపౌండర్ చేయని, ఎక్కువ బాధ్యత ఉన్న వాళ్ళకి తప్పులు దిద్దే బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది. తక్కువ బాధ్యత, తక్కువ తెలిసిన వాళ్ళకి తెలియక తప్పులు చేస్తే శిక్షలు ఉండవు. ఇది ఫండమెంటల్ విషయం కదా. పిల్లల పెంపకంలో ఈ మొట్టమొదటి విషయం గుర్తించాలి కదా. 120 ఏళ్ళ నాడు బిడ్డల శిక్షణ అనే పుస్తకం పిడిపాటి వెంకటచలం గారు రాశారు. దాంట్లో ఆయన మొదటి పేజీలోనే వివరిస్తాడు. పిల్లల్ని పెంచడం చేతకాని వాళ్ళందరూ పిల్లల్ని కంటున్నారు.
అసలు మీరేమన్నా ప్రోగ్రామ్ చేసుకుని ఫలానా పిల్లలను కనాలని అనుకున్నారా? ఇట్ ఈ ఛాన్స్. మీరు అడిగితే వాళ్ళు పుట్టలేదు, వాళ్ళు కావాలని మీకు పుట్టలేదు. అలాంటప్పుడు ఆ బిడ్డల్ని పెంచడం బాధ్యతయుతమైన పని కదా. అది చేత కాకుండా మీరు పిల్లలు ఎవరు కనమన్నారా అన్నాడు. ఇక్కడ ఈ బిడ్డని నడ్డిపున దబదబ గుద్దితే ఈ పగిలిపోయిన వస్తువు ఏమైనా మళ్ళీ మామూలుగా మారిందా? మారలేదు కదా. పగిలిపోయిన తర్వాత ఇక అయిపోయింది దాని స్టోరీ. అది ఎంత విలువైందైనా, అది ఎంత ఖరీదైందైనా. బ్రహ్మారెడ్డి అన్న, ఆడియో ఏదో కొంచెం నువ్వు కరెక్ట్ గా వినపట్లేదా? ఆడియో చూడన్నా. ప్రసాద్ గారు మ్యూట్ ఏం పెట్టలేదే. కరెక్ట్ గా మైక్, ఈ మైక్ ఇక్కడ పెట్టుకున్నావు కదా. బాగానే ఉంది, క్లారిటీ ఉంది సార్. వినపడుతుంది, కొంచెం తక్కువ వస్తుంది సార్. ఓకే ఓకే, ఇప్పుడు బాగా ఇది పెట్టుకోవాలంటారా చెవులో? హలో, అది చెవులో పెట్టండి అన్న. పెట్టుకొని చూడనా? అది పెడితే సార్ క్లియర్ గా ఉంది సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. మీకు వినపడే వాళ్ళు, క్లియర్ గా ఉన్న వాళ్ళు అట్లా ఉండండి సార్. క్లియర్ గా లేని వాళ్ళు సమస్య చెప్పాలి సార్, ఏమనుకోవద్దు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వినపడుతుందన్నా. రైట్. ఎవరన్నా ఆడియబుల్ ఎవరన్నా ఇబ్బంది ఉందా? వాయిస్ తక్కువగా వాయిస్ తక్కువ సార్. ఇప్పుడు బానే ఉంది కదా. ఓకే సార్, చూడండి. 2 నిమిషాలు చూసి నాకు మళ్ళీ చెప్పండి. ఓకే బాబు, మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో పెట్టుకోండి. శివశంకర్ మ్యూట్ చేసి. ఓకే. కాలంలో జరిగిపోయిన పని వెనక్కి వచ్చే అవకాశం లేదు. పగిలిపోయిన గ్లాసు లేదా గ్లాసు వస్తువు మళ్ళీ మామూలుగా అయ్యే సమస్య లేదు. మీరు ఏమన్నా కొట్టాలి. అందువల్ల పిల్లల పెంపకం విషయంలో, ప్రాథమిక విషయాల్లో పిల్లలు కావాలని చేయని తప్పుకి కావాలని చేయని కొట్టకూడదు. కావాలని చేసినా కూడా కొట్టకూడదు. నన్ను అడిగితే పిల్లలకు కావాలని తప్పు చేయాలని కోరిక ఎందుకు కలిగిందో పరిశీలించాలి. ఆ కోరికలో ఉన్న అసంగతం ఉంటే వాళ్ళకి తెలియజేయాలి తప్ప, తెలియని వాళ్ళకి తెలియజెప్పటమే జవాబు తప్ప కొట్టడం తిప్పటం జవాబే కాదు. బయట ఎవరైనా మనిషి ఎదురుపడి ఘర్షణ పడి తిట్టుకుంటే ఆ మనిషి మళ్ళా కనపడడం, ఆ కాసేపు ఏదో బాధ ఉంటుంది, పోతుంది. ఇంట్లో ఉన్న మనుషులు, పిల్లలు ఇంట్లో ఉంటారు, భార్య ఇంట్లో ఉంటుంది. నా భార్యే కదా, నా కొడుకే కదా, నేను కొట్టకూడదా, తిట్టకూడదా అని ఆర్గ్యూ చేస్తారు. ఇది సరైన ఆలోచన కాదు అనేది మనకు అర్థమవుతుంటుంది. ఈ ఒక్క ఉదాహరణ మీ ముందు నేను ఎందుకు పెట్టానంటే, సరిగా ఆలోచించడం ఖచ్చితంగా శిక్షణ ఇస్తే తప్పరాదు. ఈరోజు సరిగా ఆలోచించడం సరిపడా ఈ దేశంలో పెరగడందుకే చదువుకున్న వాళ్ళల్లో విపరీతంగా మూఢనమ్మకాలు పెరిగినాయి. నమ్మకాల గురించి నేను మాట్లాడడం లేదు, మూఢనమ్మకాల గురించి మాట్లాడుతున్నా. రెండింటికి తేడా మనం చూద్దాం. చదువుకున్న వారిలోనే మూఢనమ్మకాలు ఉంటే ఇంకా చదువు లేని వారి గురించి ఏం చెప్పాలి? చాలా మంది అంటుంటారు, గ్రామాల్లో ఉండేవాళ్ళు చదువు లేని వాళ్ళకి ఎక్కువ మూఢనమ్మకాలు ఉంటాయని. నిజమే, వాళ్ళకి దిష్టి తీయటం, మంత్రం వేయడం ఇలాంటి మూఢనమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళకి ఏం తక్కువ ఉన్నాయి? రంగురాళ్ళు, ఉంగరాలు పెట్టుకోవడం, ఇక్కడ అరోమా థెరపీ, ఫ్లవర్ థెరపీ, రేకి, ప్రాణిక్ హీలింగ్, నానా బీభత్సంగా ఎలుకున్నాయి కదా మూఢనమ్మకాలు. ఎవడి స్థాయిలో మూఢనమ్మకాలు పెట్టుకుని ఉన్నారు. మూఢనమ్మకాలు మనుషులకు ఏర్పడడానికి ఒక ప్రధానమైన కారణం సరిగా ఆలోచించడం తెలియకపోవడం. ఇంకొక ఉదాహరణ చూసి మనం వెళ్దాం. ఈ మధ్యనే మా ఊరికి ఒక పండితుడు వచ్చాడు. నేను రిషికేశ్లో గురువు దగ్గర 5 ఏళ్ళు విద్యను నేర్చుకున్నాను. ఆ విద్య వలన బంగారాన్ని 2 రెట్లు చేసే పని నేను చేయగలను అన్నాడు. మీ ఇంట్లో బంగారాన్ని అంతా తీసుకురండి, నట్టింట్లో గొయ్యి తీయండి, ఆ గోతిలో పాతి పెట్టండి, నేను రాత్రిపూట దానికి పూజ చేసి మంత్రం వేస్తాను, తెల్లవారేసరికి ఆ బంగారం అంతా 2 రెట్లు అవుతుంది అన్నాడు. దీన్ని కూడా నమ్మేవాళ్ళు ఉన్నారా అని మీరు అనొచ్చు. నమ్మేవాళ్ళు ఏంది, నమ్మి బంగారం పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన 2 కండిషన్లు చెప్తారు. రాత్రిపూట మంత్రం వేసేటోడు ఎవరు ఉండకూడదు,
ఉదయం గొయ్యి తీసి లోపల బంగారం 2 రెట్లు అయిందని చూసేటప్పుడు కూడా ఎవరు ఉండకూడదు. అంటే తను అక్కడ ఉండకూడదు, తను వెళ్ళిపోయిన తర్వాత తీయాలంటాడు. తను అక్కడ ఉంటే ఆ మంత్రం పారదని చెప్తాడు ఆయన. అయినా కూడా మోసపోయి ఉన్నారు. ఇట్లాంటి కండిషన్లు పెట్టినాక ఇంకేం మోసపోతారు అనొచ్చు మీరు. కానీ మీ సెల్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, మీకు ₹1 లాటరీ వచ్చిందని. లాటరీగానే ఎవరికైనా ఆశే. మీరు కేవలం ₹5,000 పంపిస్తే ఈ లాటరీకి సంబంధించిన కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలా, దానికోసం ఉపయోగిస్తామని చెప్పి మిమ్మల్ని అడుగుతారు. అట్లా 5,000 ₹1,00,00,000 కోసం ₹1,00,000 ఖర్చు పెట్టడం తెలిసినాడు. మరి బంగారం దగ్గర మోసపోలే, ఇక్కడ మోసపోయినారు కదా. కాబట్టి మన స్థాయిలో ఏ పద్ధతిలో మోసం చేయడం సాధ్యమో అలాంటి మాటలు ఎవరైనా చెప్పగలరు. అసలు ఈ బంగారాన్ని డబల్ చేయటం అనే దాన్ని సరిగా ఆలోచించడం వస్తే 3 రకాలుగా మనం దాన్ని వాదించవచ్చు. మనం చిన్నప్పుడు 6వ తరగతిలోనో 7వ తరగతిలోనో ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం చదివాం. ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాటర్. శక్తి నిత్యత్వ సిద్ధాంతం, ద్రవ్య శక్తి నిత్యత్వ సిద్ధాంతం అంటాం దాన్ని. థర్మోడైనమిక్స్ మొదటి లా ఇది. దీని ప్రకారం మ్యాటర్ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఏ పదార్థాన్ని వస్తువుని సృష్టించలేమో, నాశనం చేయలేము. అంటే బంగారాన్ని గోతిలో పెట్టి నువ్వేమన్నా చెయ్యి, ఒక ఉంగరం 2 సమస్య లేదు, ఒక దండ 2 సమస్య లేదు. ఈ సూత్రాన్ని మనం జీవితం కోసం కానీ చదివి ఉంటే ఈ ఆలోచన మనకు వచ్చి ఉండేది. ఈ సూత్రం ప్రకారం నువ్వు బంగారాన్ని డబల్ చేయడం కుదరదు, వెళ్ళిపోయినాయన, ఈ వేషాలు మా దగ్గర వేయొద్దని చెప్తాను. ఇంకొక రకంగా కూడా దీన్ని వాదించవచ్చు, సరిగా ఆలోచించడం వస్తే. మా ఇంటికి వచ్చి, మా ఊరికి వచ్చి, మా ఇంట్లో బంగారాన్ని డబల్ చేసే పని నీకు ఎందుకయ్యా? మీ ఇంట్లో కూర్చొని గొయ్యి తీసి ఒక ఉంగరం దాంట్లో పడేసి దాన్ని 2 ఉంగరాలు చేరేపటికి ఎల్లుండికి 4 చేయి, 16, 32, 64 అట్లా 1 సంవత్సరం పాటు ఉంగరాలని, బంగారం ఉంగరాలను పెంచుకుంటూ పోతే ఒక 50-60 బండ్లు తయారైతాయి కదా. కావాలంటే రాష్ట్రాన్ని కొనుక్కోవచ్చు కదా అని చెప్పి మీరు అనవచ్చు. ఈ 3వ పద్ధతులు కూడా దీన్ని వాదించవచ్చు. అయ్యా మీరు ప్రకటన చేశారు భాష ద్వారా, మాకేమర్థమవుతుంది ఆ ప్రకటన ద్వారా, ఈ భాష ద్వారా? బంగారాన్ని నేను డబుల్ చేస్తాను అని మీరు చెప్పారని అర్థమవుతుంది. మీరు నిజంగా డబుల్ చేయగలరా లేదా? మీ భాష ద్వారా మాకు అర్థమయ్యే సమస్య లేదు. అందుకని భాష ద్వారా ఎవరు ఏది ప్రకటించినా వెంటనే మనము ఇది తప్పని కానీ ఇది రైట్ అని కానీ అనకూడదు. 1 నిమిషం ఆగాలి. తప్పు అనేది తేల్చిదిలో, రైట్ అనేది తేల్చిదిలో అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ తప్పు ఒప్పును తేల్చడానికి మార్గం ఉంది. ఆ మార్గం పేరు ప్రయోగం. మనం ప్రయోగం చేద్దామని ఆయనకి చెప్పొచ్చు. మనం ఏంటా ప్రయోగం? ఉంగరాన్ని పాతి పెడదాం, లేదా బంగారం దండని పాతి పెడదాం. మా ఎదురుగా మీరు మంత్రం వేయండి, మా ఎదురుగానే మళ్ళా రేపు పొద్దున గొయ్యి తీద్దాం. ఆ ఉంగరం 2 కావాలి, దండ 2 కావాలి. ఇదే ప్రయోగం అంటే. ఇలాంటి ఆలోచన మనకి సరిగా ఆలోచించడం చేతనైతే వస్తుంది. ఊరికి ఆలోచించడం చేతనైతే రాదు. ఊరికి ఆలోచించడం మాత్రమే మనకు వచ్చుంటే వెంటనే ఆశపెట్టి బంగారం 2 రెట్లు అవుతుందంట అని చెప్పి ఆయన చేతిలో పడిపోతాం. తెల్లారేటోటికి బంగారమే మిగలదు గోతిలో, ఇతడు మిగిలి ఉంటుంది, మొత్తం బంగారం వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో నేను మన మిత్రులందరికీ మనవి చేస్తుంది ఏమంటే, సరిగా ఆలోచించటం అనేది ప్రాక్టీస్ చేసి తప్ప రాదు, కేవలం వింటే కూడా రాదు. ఇప్పుడు నేను చెప్తున్నా, మన మిత్రులు వింటున్నారు. వీళ్ళలో చాలా మందికి ఇప్పటికే సరిగా ఆలోచించడం చేత అయి ఉంటుంది. నేను దాన్ని రూల్ అవుట్ చేయటంలా. కొంతమంది ఇప్పటికే మోసపోయి ఉంటారు ఆలోచించడం రాకనే. అలాంటి ఉదాహరణలు చివరి మరికొన్ని మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు దీన్ని అనుకున్న కొంత సబ్జెక్టు మీ దృష్టిలోనే పెడతా, మీరు ఆలోచించండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే చివరిలో మనం మాట్లాడదాం. మనం ఆలోచనల్ని భాష ద్వారా ప్రకటిస్తాం. మొదటి పాయింట్ అది భాష. భాషకు కొన్ని నియమాలు ఉంటాయి. మనం 5 ఇంద్రియాల ద్వారా బయట ఉండే సమాచారాన్ని మెదడుకు చేరుస్తూ ఉంటాం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం.
వీటిని పంచేంద్రియాలు లేదా జ్ఞానేంద్రియాలు అంటాం. బయట ఎక్కడి నుంచి చేరుస్తాం? ఎక్కడి నుంచి చేరుస్తామో దాని పేరు వాస్తవం, ఉన్నది అంటాం దాన్ని. దాని నుంచి సమాచారం, ఒక్కొక్క అవయవం ఒక్కొక్క రకమైన సమాచారం మెదడుకి చేరుస్తుంది. ఈ మెదడుకి చేర్చినప్పుడు, ఇప్పుడు నేను మాట్లాడేది కూడా భాషే, ఈ మెదడుకి చేర్చినప్పుడు అక్కడ అది రికార్డ్ అయ్యి ఏదో తెలిసింది అనిపిస్తుంది. ఇదివరకు చూసానా, కొత్తగా చూస్తున్నానా, స్పష్టంగా లేదా, ఇలాంటి ప్రశ్నలు మెదడు వేసుకుంటుంది. ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఇదివరకు చూసిందంటే దాని పక్కనే దీన్ని తీసుకెళ్ళి పెడుతుంది, చూసింది అని చెప్పి ముద్ర వేస్తుంది. ఇదివరకు చూడలేదు, ఇది కొత్తది అంటే దానికి ఒక సంకేతాన్ని పెట్టుకుంటుంది. మెదడులో ఒక సంకేతం, అందరి మనుషులకు ఒకే రకమైన సంకేతం పడుతుంది. ఆ తర్వాత స్పష్టంగా లేదని కానీ అర్థమైతే స్పష్టంగా లేదని చెప్పేస్తుంది, ఒక అభిప్రాయం ఏర్పరచుకో. మన మెదడులో ఇంద్రియాల ద్వారా సేకరించిన సమాచారానికి ఏ సంకేతాలు పెట్టుకుంటామో ఈ సంకేతాలని ఫస్ట్ సిగ్నల్ సిస్టమ్ అని పిలుస్తాం. ఫస్ట్ సిగ్నల్. ఈ సంకేతం ప్రపంచంలో మానవులందరికీ ఒకే రకంగా ఉంటాయి. దృశ్యాన్ని చూస్తే దృశ్యం అలానే పడుతుంది, దానికి ఒక పేరు పెట్టుకుంటాడు, లోపల సంకేతం పెట్టుకుంటాడు. భాష వచ్చేటప్పటికి దానికి ఒక పేరు పెట్టుకుంటాడు. ఈ పేరు పెట్టుకోవడం భాష దగ్గర వస్తుంది. మనకి కలిగినటువంటి అనుభవానికి మొదట మెదడు పెట్టుకునే సంకేతం ఫస్ట్ సిగ్నల్. ఆ సంకేతానికి మనం భాషలో పెట్టుకునే పేరు ఇది రెండవ సెకండ్ సిగ్నల్ అంటాం. ఒక్కో భాషకి ఈ సిగ్నల్స్ ఒక్కో రకంగా ఉంటాయి. పులి ఉందనుకోండి, పులి అని తెలుగులో పెట్టుకుంటాడు, టైగర్ అని ఇంగ్లీష్లో పెట్టుకుంటాడు. రెంటికి సంబంధం ఉండదు అసలు పదాలకి. తెలుగు బొత్తిగా తెలియని వ్యక్తిని ఎదురుగున్నాడు, ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. అతనికి ఏ ఎక్స్ప్రెషన్ అర్థం కాకుండా, నీ వెనక పులి ఉంది, అది నీ దగ్గరికి వస్తే మెడకాయ గొరికేస్తే చెప్పారు మీరు, ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా. వాట్ అని అడుగుతాడు అతనికి పులి అంటే అర్థం కాలే. ఇదే తెలుగు తెలిసినోడైతే అమ్మో పులి అని పారిపోతాడు చెక్కకుండా. అంటే సెకండ్ సిగ్నల్ ఒక్కో భాషకు ఒక రకంగా ఉంది కాబట్టి అతనికి పులి అంటే అర్థం కాల. అందుకని భాష ద్వారా మనం కమ్యూనికేట్ చేస్తున్నాం. మెదడుకున్న సామర్థ్యాల్లో ఇంద్రియాల ద్వారా గ్రహించడం మొదటి సామర్థ్యం, గ్రహించిన దాన్ని నిలవబెట్టుకోవడం, గుర్తుపెట్టుకోవడం రెండవ సామర్థ్యం, గుర్తుపెట్టుకున్న దాన్ని తిరిగి గుర్తు తెచ్చుకోవడం మూడవ సామర్థ్యం, ఈ నిలవబెట్టుకున్న సమాచారం ఆధారంగా ఆలోచించడం నాలుగవ సామర్థ్యం, ఆలోచనలో కొంత హయ్యర్ లెవెల్ సృజన లేదా ఊహించటం. ఆలోచన అది కూడా మామూలు ఆలోచన కంటే కొంచెం పై స్థాయిది. మామూలు ఆలోచనలో ఉన్నదాన్ని ఆధారంగా చేస్తాం. సృజన లేదా ఊహించటంలో లేని దాన్ని కూడా మనం ఆలోచనలోకి తెచ్చుకుంటాం, అది కొంచెం హయ్యర్ లెవెల్. అందుకన్నా భాష ద్వారా ఈ పని జరుగుతుంది. పదం ఉంటుంది, పులి పదానికి ఒక అర్థం ఉంటుంది, ఫస్ట్ సిగ్నల్. ఈ రెంటి ఆధారంగా భాష నడుస్తుంది. ఈ రెంటి మధ్య ఉండే సంబంధాన్ని కూడా మనం గుర్తిస్తేనే భాషను వాడుకోగలం. వినేవాడికి మాట్లాడేవాడికి ఒకే రకమైన పదాలు, వాటికి అర్థాలు, దేన్ని ఉద్దేశించి పదవాడేమో ఆ పదానికి దీనికి ఉండే సంబంధం ఒకే రకంగా తెలిస్తేనే భాషను మనం వాడుకోగలం. ఉదాహరణకి పొద్దుటూరులో డబ్బును లెక్క అని పిలుస్తారు. లెక్క ఉందా అని అడుగుతాడు, అంటే నీ జేబులో డబ్బులు ఉందా అని. విజయవాడ దగ్గరికి వస్తే లెక్క అంటే నీకు లెక్కలేని తనం ఉందా, లెక్క చేయగలిగిన తనం ఉందా అని అర్థం వస్తుంది. విజయవాడ దగ్గరికి పొద్దుటూరా వెళ్ళి నీ జేబులో లెక్క ఉందా అన్నాడు అనుకో, ఆయనకు అర్థం కాదు. అంటే మాండలికం తేడా ఉన్నా కూడా భాష అర్థం కాదు. ఒక వాక్యంలో ఒక్క పదం అర్థం కాకపోయినా ఆ వాక్యం పూర్తిగా అర్థమైనట్టు కాదు. అందుకని భాషా నియమాల్లో ప్రధానమైన నియమం పదాలన్నీ ఒకే రకంగా మాట్లాడే వాళ్ళకి అర్థం కావాలి.
అలా ఉన్నప్పుడే భాష ద్వారా కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. ఒకవేళ ఏ పదమైనా అర్థం కాకపోతే అతను ఆపి నీ పదానికి అర్థమైందని చెప్పి అడగాలి. అలా అర్థాన్ని అతను మాట్లాడిన దాని మీద అర్థాన్ని మనం పెట్టకూడదు, అతనే తన అర్థం చెప్పాలి. మాట్లాడే వ్యక్తి మీ ఎదురుగా ఉంటే ఏది అర్థం కాకపోయినా అతని తరఫున మనం ఏ వివరణ ఇవ్వకూడదు. ఈ మాట వాడారు, దీని అర్థమైందని చెప్పి మనం వాళ్ళని అడగాలి, వాళ్ళు అర్థమైందో చెప్తారు. సాధారణంగా పదాలన్నీ డిక్షనరీ అనుమతించిన అర్థాలే వాడతాం. ఎక్కడైనా డిక్షనరీ, నిఘంటువు అనుమతించిన అర్థాల్లో మనం ఏదన్నా విషయం చెప్పలేని పరిస్థితి వస్తే ఆ ఉన్న ఒక పదాన్నే మనం వేరే అర్థంలో వాడుకొని ఇదిగో ఈ అర్థంలో నేను వాడానని చెప్పాలి. లేదా కొత్త పదాన్ని సృష్టించాలి, సృష్టించిన పదానికి ఈ అర్థం వాడుతున్నా అని చెప్పని వాడుకున్న వాళ్ళందరూ దాన్ని స్వీకరించినప్పుడు ఆ పదం భాషలోకి వచ్చేస్తుంది. ఇలా భాషను ఉపయోగించుకోవాలి. ఒక విషయం తెలిసిన వెంటనే ఇందాక మీకు చెప్పేది సరైందని కానీ తప్పని కానీ ఆ వాక్యాన్ని ఆధారపడి, వాక్యం మీద ఆధారపడి నిర్ణయించకూడదు. మనం ఒక నిమిషం ఆగొచ్చు, అది సరైనదో కాదో తేల్చుకోవడానికి మనం ప్రయత్నం చేసి ఆ పద్ధతి కూడా మనకి సరిగా ఆలోచించడంలో భాగం కింద వస్తుంది. మనకి ఇందాక చెప్పుకున్నాం, మన మెదడులో తెలిసింది అనిపిస్తుంది అన్నాం. ఆ తెలిసింది అనిపించే దాని పేరు జ్ఞానం. జ్ఞానం అనే దానికి ఉన్న సరైన అర్థం, ఇంద్రియాల ద్వారా సమాచారం మెదడుకు చేరగానే ఏదో తెలిసింది అనిపిస్తుంది, దీని పేరు జ్ఞానం. అలాంటి జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. అంటే ఎక్కడ నుంచి మనకి జ్ఞానం వచ్చిందో దానిలాగే ముద్రపడితే ఇది ఒక రకమైన జ్ఞానం. ఎక్కడి నుంచి జ్ఞానం వచ్చిందో అదొక రకంగా ఉంటుంది, జ్ఞానం మరో రకంగా పడుతుంది, ఇది ఇంకో రకమైన జ్ఞానం. రెండు రకాల జ్ఞానాన్ని మన ఇంద్రియాలే అందిస్తాయి. ఒక రకమైన జ్ఞానాన్ని ఒక ఇంద్రియం, మరో రకమైన జ్ఞానాన్ని మరో ఇంద్రియం, అట్లా కాదు. ఒకే ఇంద్రియం రెండు రకాల జ్ఞానాన్ని అందిస్తుంది. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. నిప్పుకు కాల్చే గుణం ఉన్నది. నిప్పు అనే ఒక వస్తువు బయట ఉంది, దాన్ని మనం ఏ తొడుగు లేకుండా 30 సెకండ్ల పాటు పట్టుకున్నాం, కాలింది. కాలడం అనేది మనకు తెలిసింది. ఒక తల్లి తన బిడ్డకి ఇట్లే నేర్పిస్తుంది. అదేంటమ్మా అని అడుగుతాడు కొడుకు కూతురు. అది నిప్పురా అంటుంది. నిప్పు అంటే ఏంటి అని అడుగుతారు. మళ్ళా నిప్పు అంటే కాలుతుంది అని చెప్తుంది ఆమె. కాలడం అంటే ఏందని అడుగుతారు. మళ్ళా కాలడం అని అడిగితే ఇంకేం చెప్పదామే. వాడి చేతిని తీసుకొని నిప్పు దగ్గరికి తీసుకొని అలా పెడుతుంది, చురుక్కు అంటది. అది కాలడం అంటే అంటది. నిప్పు కాలడం అనే ఈ అనుభవాన్ని 100 పేజీలు నోట్స్ తీసుకొని నిప్పులో చేయి పెట్టకుండా కనుక్కోవడం సాధ్యమే కాదు. మీరు రాయలేరు, మీరు చెప్పలేరు. ఏ ఇంద్రియం ద్వారా ఒక వ్యక్తికి ఒక అనుభవం కలిగిందో అదే అనుభవం ఏ వ్యక్తికి కలిగించాలన్నా, ఎన్నో వ్యక్తికి కలిగించాలన్నా అదే పద్ధతి ద్వారా కలిగించాలి. ఇది జ్ఞాన సముపార్జనలో నియమం. అందువలన అక్కడ కాలే గుణం ఉంది. కాలడం అంటే ఏందో మనకు తెలిసింది. ఇది ఇలాంటి జ్ఞానాన్ని మనం సరైన జ్ఞానం అంటాం, లేదా సత్యం అని పిలుస్తాం. సత్యమన్నా, ప్రమ అని పిలిచినా, సరైన జ్ఞానం అన్నా, ఇంగ్లీష్లో ట్రూత్ అన్న ఒకటే అర్థం. సరైన జ్ఞానం అనగానే ఎక్కడి నుంచి మన జ్ఞానం వచ్చిందో అది ఎలా ఉందో అలానే మన మెదడులో ముద్రపడిందని అర్థం. అక్కడ ఒకటి ఉంటుంది, మనకు మరోలా ముద్రపడుతుంది. ఇలాంటివి కూడా సాధ్యం. ఎండమావి చూసాం, అక్కడ ఉన్నది ఏంటి? ఎండ ప్రభావానికి గాలి పల్సబారి ఈ గాలి వెనుకుండే వస్తువులు కదులుతున్నట్టు కనపడతాయి. మనకి నీళ్లుంటే కూడా కదిలినట్టు కనపడుతుంది. కాబట్టి అక్కడ నీళ్లు ఉన్నాయి అనిపిస్తుంది. అక్కడ నీళ్లు లేవు, గాలి పల్సబారింది, ఆ విషయం మనకి నీళ్లు కదిలినట్టు కనపడదు. అక్కడ ఒకటి ఉంటే నీకు కనపడదు మరొకటి. బస్సులో ప్రయాణం చేస్తున్నాం, బస్సు ముందుకు పోతుంది. బస్సుకు పక్కనే ఉండే వస్తువులని వెనక్కిపోతున్నట్టు,
బస్సుకు దూరంలో ఉన్న వస్తువులు మనతో పాటు వస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడ పక్కనున్న వస్తువులు కదలడం లేదు, దూరంగా ఉన్న వస్తువులు కూడా కదలడం లేదు. కదులుతుంది మన బస్సు, కానీ మనకు అనిపించింది ఈ వస్తువులు వెనక్కి, ఆ వస్తువులు ముందుకు పోతున్నట్టు అనిపించింది. ఇదే కన్ను ఆ విధంగా కూడా అనిపిస్తుంది. స్ట్రైట్గా ఉన్న ఒక స్కేల్ని నీళ్ళల్లో, బీకర్లోనూ నీళ్ళల్లో పెట్టాం. నీరు గాలి కలిసే దగ్గర స్కేల్ వంగినట్టు కనపడుతుంది. స్కేల్ వంగలేదు, కానీ వంగినట్టు కనపడుతుంది. అక్కడ ఉన్నది ఒకటి స్ట్రైట్గా ఉన్న స్కేలు, మీకు కనపడింది వంగినట్లున్న స్కేల్ కనపడింది. అలాగే ఉదయమే సముద్రం ఒడ్డు నిలబడితే సముద్రంలోంచి సూర్యుడు లేచి వచ్చినట్టు కనపడుతుంది. సముద్రంలోంచి సూర్యుడు లేచి రావడంలా అక్కడ ఉన్నదేంటి? సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంది. ఆ తిరిగే క్రమంలో సూర్యుడు మనకు కనపడుతున్నాడు. అక్కడ ఉన్నది భూమి తిరగడం, మనకు కనపడేది సూర్యుడు లేచి రావడం. మనం ఈ విషయాన్ని మరికొంత సమగ్రంగా ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి విషయాలను కొన్ని సేకరించి అక్కడ ఇలాంటి భ్రమలు, అంటే సరైన జ్ఞానం కాంది మనకు కలుగుతుందేమో గమనించవచ్చు. సత్యం, దానికి ఆపోజిట్ అసత్యం. సరైన జ్ఞానం, తప్పు జ్ఞానం. భ్రమ అంటే సరైన జ్ఞానం, భ్రమ అంటే తప్పు జ్ఞానం. ఈ రెండు రకాల జ్ఞానాన్ని మనకు ఇంద్రియాలు మెదడుకు అందిస్తాయి. వీటిల్లో సరైన జ్ఞానం ఏదో, తప్పు జ్ఞానం ఏదో తెలుసుకోవటం అనేది సరైన ఆలోచనను నేర్చుకున్న తర్వాత మనకు సాధ్యమవుతుంది. అది తెలుసుకోవడం ఎక్కడ సాధ్యమవుతుందో కూడా మనకి వంటబడుతుంది. సత్యం సార్వత్రికం. ఈ మాట ఎందుకు వచ్చిందంటే, సత్యమనే పిలవడానికి తగినటువంటి జ్ఞానం ఇది సార్వత్రికం అని అర్థం. అంటే ఎవరికైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఇలానే కనపడుతుంది. అంటే నిప్పు కాల్చే గుణం ఉన్నది అన్నా నేను. ఈ జ్ఞానం సత్యమో అన్నా. ఎవరికైనా కాలుతుంది అంటే ఆ ప్రయోగానికి కండిషన్స్ ఉంటాయి. చేతికి ఏ ఆచ్ఛాదనం లేకుండా ప్రయోగం చేయాలి. 30 సెకండ్లు చేయబెట్టాలి. 1 సెకండ్కే కాలుతుంది, ఓకే. సెకండ్కి కాలితే చేయనక్క లాక్కోండి. మినిమం 30 సెకండ్లు ఎందుకు పెట్టానంటే, ఎవరికన్నా ఒకరికి 1 సెకండ్ కాలేదనుకో, నాకు కాలేదు అంటాడు ఆయన. అందుకని 30 సెకండ్లు గడువు పెట్టా. ఎవరికైనా అలానే అనుభవం కలుగుతుంది. మా ఊళ్ళో కాలుతుంది, మరో ఊళ్ళో కాలదనే లేదు, ఎక్కడైనా కాలుతుంది, ఎప్పుడైనా కాలుతుంది. ఈ ఎప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్. నిన్న కాలింది, ఈరోజు ఇప్పుడు కాల్చుకొని చూసా, రేపు కూడా కాలుతుందని అర్థం. రేపు అనేది మన అనుభవంలోకి ఇంకా రాలే. రేపు అనేది అనుభవంలోకి రాకపోయినా నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? ఇదే దీంట్లో ఉన్న బలం. అందుకనే మన పూర్వీకులు మన దేశంలో తర్కశాస్త్రాన్ని, తత్వశాస్త్రాన్ని అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు సత్యం త్రికాల అబాధితం. అబాధితం అంటే కాలాన్ని బట్టి మారదు అని అన్నారు. అది ఎలా తెలుసుకున్నారు? ఈరోజు 7వ తేదీ అనుకోండి. 7వ తేదీ నేను ప్రకటన చేస్తున్నా, 8వ తేదీ కూడా నిప్పు కాలుతుంది అని. 8వ తేదీ ఇంకా రాలేదు కదా, నీకు ఎలా తెలుసు అని అన్నా. నేను 8వ తేదీగా 9వ తేదీ దాకా ఆగా. ప్రకటన రాసేసే కాగితం మీద 8వ తేదీ కూడా నిప్పు కాల్చే గుణం ఉంటుందని చెప్పేది ఇంకా అనుభవంలోకి రాలే. 9వ తేదీ దాకా ఆగా. 9వ తేదీ దాకా ఆగి 8వ తేదీ నిప్పు కాలిందో లేదో చూసుకోండి అన్నా. కాలింది అన్నారు. అంటే భవిష్యత్తుని భూతకాలంలోకి మార్చుకుని చూసుకొని అలా పదే పదే కోటాను కోట్ల సార్లు మనం చూసుకొని దాన్ని పరికించిన తర్వాతనే భవిష్యత్తులో కూడా మారదు, సత్యం మారదు అనే స్టేట్మెంట్ దాంట్లో వస్తుంది. ఇంకొక అనుభవం, మీకు దీన్ని నిర్ధారించగలిగే అనుభవం 1968లో నాకు కలిగింది, మీకు చెప్తా. నేను అప్పుడు మెడికల్ కాలేజ్ కర్నూలులో అప్పుడే చేరా. స్పెషల్ స్కాలర్షిప్ ప్రభుత్వం వారు 1500 సంవత్సరానికి లెక్కన ఇస్తామన్నారు. ఆ డబ్బు నా జేబులో ఉంది. అప్పట్లో మా ఖర్చు అంతా సంవత్సరానికి అంత 1000 రూపాయలే. అప్పటికే ఈ హస్త సాముద్రికులు, జ్యోతిష్కులు అంటే కొంత పరిశీలన మా టీం మొదలెట్టింది. అక్కడ మీనాక్షి లాడ్జ్ అని ఒక లాడ్జిలో
లాడ్జ్ ముందు పెద్ద హస్తం బొమ్మ వేసింది. అప్పటికి కాంగ్రెస్ వాళ్ళకి హస్తం బొమ్మ లేదు, ఆ తర్వాత వచ్చింది. ఈ హస్తం బొమ్మ కింద సిద్ధాంతి పలానా ఆయన, చాలా పేరు మోసిన ఆయన, చేయి చూసి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు చెప్తాడని చెప్పి రాసింది. మేము ఆ లాడ్జ్ ఓనర్ని అడిగి ఒక 4 విద్యార్థులమి, ఆయన 101 రూమ్లో ఉన్నాడంటే అక్కడికి వెళ్ళాం. ఆయన ముందు నమస్కారం పెట్టి కూర్చున్నాం. అయ్యా, బయట బోర్డు పెట్టింది, మీరు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ చెప్పగలరని రాసి ఉంది, చెప్తారా అని అడిగాం. ఖచ్చితంగా చెప్తా, నేను చాలా పెద్ద ఎత్తున శిక్షణ తీసుకున్న హస్త సాముద్రికంలో, ఈ ప్రాంతంలో నన్ను మించిన లేడని కూడా ఆయన తన గురించి తన ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నాడు. మరి చేయి చూస్తే ఎంత డబ్బులు తీసుకుంటారు స్వామి అని అడిగాం. ఆ కాలంలో 10 రూపాయలు అన్నాడు ఆయన. 10 రూపాయలు అయితే పర్వాలేదండి, మరి మీరు చేతులు చూసి దాంట్లో గీతలు చూసి చెప్తారా, చేతి ముద్రలు చూసి కూడా చెప్పగలరా అని అడిగాం. ఏమనుకుంటున్నావు, నేను సామాన్యుని అనుకుంటున్నావా? చాలా మహా పెద్ద పండితుని, చేతులు ఎక్కర్లేదు, ముద్రలు చూసి కూడా అన్నీ చెప్పగలను అన్నాడు ఆయన. సరే, ఒక్కో ప్రశ్నకి 10 రూపాయలండి, ఒక్కో ముద్ర గురించి 2 ప్రశ్నలు వేస్తాము. మా దగ్గర 10 ముద్రలు ఆల్రెడీ మీరు ఇట్లా చెప్తారని వినికిడితో కనుక్కొని మేము రెడీ అయ్యి వచ్చాం. 10 ముద్రలకి మేము నంబర్లు వేసుకున్నాం, ఆ పేర్లు కూడా మేము రాసుకున్నాం విడిగా. మీ ఎదురుగా 10 ముద్రలు పెడుతున్నాం. 10 రన్లు ఈ 200 రూపాయలు మీ ముందు పెడుతున్నాం, 20 రూపాయలు చొప్పున. వీళ్ళల్లో మగవాళ్ళు ఎవరు, ఈ చేతులు గలవాళ్ళు మగవాళ్ళు ఎవరు, ఆడవాళ్ళు ఎవరు చెప్పండి. ఎవరికి పెళ్ళి అయింది, ఎవరికి పెళ్లి కాలేదు చెప్పండి. ఒక్కడు కూడా తప్పకూడదండి, మీరు మహాపండితులు చెప్పారు కాబట్టి మేము మీద గౌరవంతో మేము ఈ ప్రశ్నలు వేస్తున్నామని చెప్పి మేము కూర్చున్నాం. ఇంకా ఆయన 10 ముద్రలు చూశాడు, తలకాయ పైకి ఎత్తాడు, ఏదో లెక్కలు వేసుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు. 5 నిమిషాలు గడిచింది, ఒక మాట కూడా ఆయన చెప్పటల్లా. ఆయన్ని చెప్తారా స్వామి అని అడిగినాం, ఆయన మాట్లాడటం లేదు. చివరికి మేమే కొంచెం ముందుకెళ్ళి, స్వామి మరి 20 ప్రశ్నలు చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉందేమో, నేను చాలా చిన్న ప్రశ్న మీ ముందు పెడతా. ఇది పెన్ను, ఇది ఈ పెన్నుతో నా చేతి మీద ఇలా గుచ్చుకోనా కరెక్ట్గా చెప్పండి అని అడిగి. ఒకటే ప్రశ్న అడిగింది, భవిష్యత్తు చెప్పాలి. ఈ పెన్నుతో నా చేతి మీద గుచ్చుకోనా చెప్పాలి. మీరు కరెక్ట్గా చెప్తే 200 వదిలేసుకుని వెళ్ళిపోతామండి. మీరు తప్పు చెప్తే మా డబ్బులు మేము తీసుకొని పోతాం. మీరు కరెక్ట్గా కానీ చెప్పగలిగితే, ఒక్క ప్రశ్న చెప్పగలిగిన మేము కూడా హస్త సాముద్రికం గురించి ప్రచారం చేస్తాం మా కాలేజీలో. మీరు చెప్పలేకపోతే మీరు ఇంకా ఈ పని మానేస్తారా, దీనికి కూడా సిద్ధమేనా చెప్పండి అని అడిగి. ఆయన ఇది కూడా చెప్పలేడు. ఎందుకని? పని నా చేతిలో ఉంది, ఫలితం ఆయన చెప్పాల. పని మన చేతిలో ఉంటేనే ఫలితం చాలాసార్లు చెప్పలేం. బస్ స్టాండ్కి వెళ్ళిన మిత్రుడు హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్పిన హైదరాబాద్ బస్సు ఎక్కుతాడు. ఎక్కడ వెళ్తున్నావురా అని అడిగాను, హైదరాబాద్ అన్నాడు. ఎన్ని గంటలకు చేరుతామన్నా, ఇప్పుడు టైం చూసుకున్నాడు, మరో 4 గంటలు కలిపి హైదరాబాద్ ఆ టైంకి వెళ్తానన్నాడు. ఖచ్చితంగా హైదరాబాద్ ఆ టైంకి నువ్వు అక్కడ ఉంటావా అని అడిగా. ఇప్పుడు చెప్పలేడు. ఖచ్చితంగా ఆయన చెప్పాలంటే ఆయన బస్ కండిషన్ తెలియాలా, డ్రైవర్ కండిషన్ తెలియాలా, ఆయన కండిషన్ తెలియాలా, ఎదురుగా వచ్చే వాళ్ళ కండిషన్ తెలియాలా, ఆ డ్రైవర్ల కండిషన్ తెలియాలి. ఇన్ని తెలిస్తే చెప్పగలరు. ఎవరి చేతిలో సత్యం ఉంటుందో వాళ్ళే భవిష్యత్తు చెప్పగలరు, ఇంకెవరూ చెప్పలేరు. అందుకే ఒక కాగితం మీద నేను రాసి, రేపు ఉదయం 10 గంటల 10 నిమిషాల 10 సెకండ్లకు ఏం జరుగుతుందో నేను చెప్పగలనండి, మీరు చెప్పలేకపోయినారు. నేను కాగితంలో రాస్తున్నా, ఏం జరుగుతుందో ఇక్కడ సీల్డ్ కవర్లో పెడతా, దీన్ని ఓనర్ దగ్గర పెట్టండి, రేపు 10 గంటల 10 నిమిషాల 10 సెకండ్లకి జరిగేది నేను నిరూపిస్తాను అన్నాను. నేను ఆ టైంకి వచ్చాను, నిప్పు కణిక తీసుకొచ్చా, నిప్పు కణిక దాని మీద చేయి పెట్టా, చురుక్కుని కాలింది. నా చేయి కాలిందా లేదా చూడండి అన్న. కాలింది అన్నాడు. ఇప్పుడు కవర్ తెరవండి అన్న. కవర్లో ఏం రాసింది? రేపు ఉదయం 10 గంటల 10 నిమిషాల 10 సెకండ్లకి బ్రహ్మారెడ్డి అని ఆయన నిప్పు కణిక మీద చేయి పెడితే చేయి కాలుతుందని రాసింది. కరెక్ట్గా సరిపోయింది. సత్యం చేతిలో ఉన్నాడు చెప్పగలడు. అందువలన ఈరోజు మనం చదువుకునే సైన్సెస్లో భౌతిక శాస్త్రాలు, అందులో కెమిస్ట్రీ, ఫిజిక్స్ లాంటివి, కొన్ని జీవశాస్త్రాల్లో కూడా చాలా
ఇలాంటి సత్యాలు ఉన్నాయి. ఈ సత్యాల వల్లనే మనము ఇతరులకి వాటి గురించి చెప్పగలం. సత్యాన్వేషణ మానవుడికి అత్యవసరం. అడవుల్లో తిరిగే జనం ఏమి తింటే ఆకలి తీరుతుందో దాన్ని కనిపెట్టారు. అనేక అనుభవాల్లోంచి దాన్ని మనకు అందించారు. ఏమి తింటే రోగాలకు పనిచేస్తుందో కనుక్కున్నారు, మనకు అందించారు. ఏమి తింటే విష పదార్థంగా మారి ఇబ్బంది పడతారో అది కూడా మనకు అందించారు. ఇలాంటివన్నీ కొన్ని వందల వేల సంవత్సరాల జీవితానుభవంలోంచి అనేక ప్రయోగాల్లోంచి మనకు అందించారు. అందువలన సత్యాన్వేషణ జీవిత అవసరము. అందుకనే మనం సత్యాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. తర్వాత ఇంకొక విషయం చూద్దాం. తెలుసుకోవడానికి మార్గాలు ఎన్ని ఉన్నాయి? మనకి 3 రకాలుగా మనకి ఈరోజు ఉన్న జ్ఞానం కలిగే అవకాశం ఉంది. 1 భాష ద్వారా, 2 ఊహించటం ద్వారా, 3 ప్రత్యక్షంగా తెలుసుకోవటం ద్వారా, ఇంద్రియాల ద్వారా తెలుసుకోవడం ద్వారా. మనం ఇందాక అనుకున్నాం, భాష ద్వారా ఏ సమాచారం మనకు వచ్చినా ఆ సమాచారం మనకు వచ్చిందనే తెలుస్తుంది తప్ప అది సరైనదో కాదో మనకు తెలియదు. ఇందాక మంత్రమేసి బంగారం డబుల్ చేస్తున్నాను ఆయన, నేను మంత్రం వేస్తే బంగారం డబుల్ అవుతుంది అని మాత్రమే తెలుస్తుంది. అంతేగాని నిజంగా చేయగలదో మనకు తెలియదు. నేను ఆహారం తినకుండా సంవత్సరం ఉంటాను అని ముమ్మడి వరంలో బాలయోగి గారు బతుకున్నప్పుడు చెప్పారు. ఏమర్థమవుతుంది? సంవత్సరం అన్నం తినకుండా నేను ఉన్నా, ఈ గుడి లోపల ఉన్నా, మళ్ళీ సంవత్సరం అయినా శివరాత్రి రోజు బయటకు వస్తా అని చెప్పాడు అని అర్థమవుతుంది. నిజంగా తినకుండా ఉండగలలేదు మనకు అర్థం కాదు. సన్బాబు అని ఒక ఆయన, నేను ఎండలో నిలబడితే 1 గంట నా శరీరానికి అవసరమైన ఆహారం అంతా ఉత్పత్తి చేసుకోగలను అన్నాడు. ఆయన అలా ప్రకటించాడనే తెలుస్తుంది, అంతకంటే మించి మనకు తెలియదు. కాబట్టి భాష ద్వారా ప్రకటించడమే తెలుస్తుంది తప్ప భాషలో ప్రకటించబడ్డ విషయం సరైనదో కాదో తెలియదు. సరైనదో కాదో తెలియాలంటే మనం ప్రయోగం దగ్గరికి వెళ్ళాల్సిందే, వేరే మార్గమే లేదు. కాబట్టి భాష బలహీనమైనటువంటి సోర్స్ మనం ఏదైనా తెలుసుకోవాలంటే. అయితే మనకి భాష చాలా అవసరం. మనం చాలా విషయాలు ఈరోజు మనం ఉపయోగించుకునే భాష ద్వారా వస్తాయి. స్కూళ్ళల్లో పిల్లలు చదువుకుంటారు, భౌతిక శాస్త్రం నియమాలు చదువుకుంటారు, చిన్న చిన్న ప్రయోగాలు చేస్తారు. నియమం చదువుకున్నంత వరకు భాష ద్వారా వచ్చింది. ఆ నియమాన్ని కనుక్కున్న సైంటిస్ట్కి అది ప్రత్యక్షం, నేరుగా ఇంద్రియాలతో కనుక్కున్నాడు. కానీ అతని దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చింది భాష ద్వారా వచ్చింది. కానీ ఆ భాషని మనం ఎందుకు స్వీకరించినాం సరైనదనంటే, ఏ సోర్సులోంచి మనకి మెటీరియల్ వచ్చిందో ఆ సోర్సు సాధారణంగా లేదా అనేక సందర్భాల్లో తప్పులు చెప్పరు, వాళ్ళకి ప్రత్యక్ష అనుభవంలో కలిగింది చెప్తారు అని మనకు తెలుసు. కాబట్టి తిరిగి దాన్ని ఎక్కడ ప్రయోగించినా అదే ఫలితం వస్తుందని మనకు అనుభవంలో అర్థమైంది. కాబట్టి మనకి ఇంకా అనుమానంగా ఉంటే తిరిగి ఆ శాస్త్రజ్ఞుడి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పింది ఫలానా విషయం మాకు చేసి చూపిస్తారని అడిగి తెలుసుకోగలం. కాబట్టి ఎన్ని సోర్సులు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని నమ్ముతున్నాం, స్వీకరిస్తున్నాం. నమ్మకాలు లేకుండా జీవితం గడవదండి. నేను ఒక ఉదాహరణ చెప్తా నమ్మకానికి. నాన్న అనేది నమ్మకం, అమ్మ అనేది వాస్తవం అని అంటారు. నాన్న నమ్మకం అని ఎందుకన్నారు? ఇతను మీ నాన్న అని మీ అమ్మ చెప్పింది. ఇతను మా ఇంట్లోనే ఉంటున్నాడు, ఇతను సంపాదించిన డబ్బులంతా ఇంట్లోనే ఇస్తున్నాడు, అతను నాకు పుస్తకాలు కొని ఇచ్చాడు, ఫీజులు కట్టాడు, బయటికి షికారుకు తీసుకెళ్తాడు. ఎన్నైనా చెప్పండి, ఇవేవి కూడా అతను మీ నాన్న చెప్పడానికి ప్రయోగపూర్వకంగా పనిపించేది కాదు. ప్రయోగపూర్వకంగా తెలుసుకోవచ్చు అతను మీ నాన్న అవునో కాదో. అట్లాంటి సమస్య ఎన్డి తివారీ గారికి వచ్చింది ఒకసారి. ఆయన కొడుకునని ఒక అతను క్లెయిమ్ చేశాడు, నేను ఎన్డి తివారీ కొడుకునని. ఎన్డి తివారీ గారు ఒప్పుకోలే, అతను నా కొడుకు కాదన్నాడు. ఈ ఇష్యూ కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు దీన్ని ప్రయోగంతో తేల్చడానికి సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పింది, ఆ సంస్థకి అప్పచెప్పింది. వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేసి, ఇద్దరు డిఎన్ఏ పరీక్ష చేసి
DNA ఫింగర్ ప్రింటింగ్ ద్వారా తేల్చారు. అంటే అలాంటి ఇష్యూ వచ్చింది కాబట్టి తేల్చడానికి ప్రయోగం దగ్గరికి వెళ్ళారు. కానీ ఇక ప్రతి ఒక్కరికి నా తండ్రి ఎవరో తెలుసుకోవాలని చెప్పి ఈ భూమి మీద 750 కోట్ల మంది ప్రయత్నం చేస్తే ఎందుకంటే చికాకైన సమస్య మరొకటి ఉండదు. అందుకని నమ్మకాలు జీవిత అవసరం కాబట్టి నమ్ముతున్నాం. కానీ టెస్ట్ వస్తే నమ్మకాన్ని పరీక్ష దగ్గరే తేల్చుకోవాలి, ఇంకెక్కడ తేల్చుకోవడానికి కుదరదు. ఇక రెండో మెథడు ఊహించటం. ఆ కొండ మీద పొగ వస్తుంది, అక్కడ నిప్పు ఉండుంటుందని ఊహిస్తాం. నిప్పుని ఇంకా చూడలా మనం, నిప్పు ఉండుంటుంది అని ఊహించడానికి ఆధారమైంది మన గతానుభవమే. నిప్పుల దగ్గరంతా పొగ రావటం మనం గతంలో గమనించుంటాం. నిప్పుకి పొగకి అవినాభావ సంబంధం ఉంది. నా వినా అభావ, ఇది లేక అది లేదు. అటువంటి అనుభవం మన గతంలో కలిగింది. అంటే మన ఇంద్రియాలకు నేరుగా నిప్పున్న దగ్గర పొగ రావటం మన అనుభవం కలిగితే, ఇప్పుడు కలిగిన అనుభవము మన అనుభవంలోకి వచ్చింది పొగ మాత్రమే, నిప్పు అనుభవంలోకి రాలేదు. దాన్ని మనం ఊహించి చెప్పాం. ఖచ్చితంగా నిప్పు ఉందని మరలా గట్టిగా నిలదీసి అడిగామనుకోండి, పోయి చూడాలి. ఆ నిప్పు ఎంత ఉంది, ఎంత మండుతుంది, ఎన్ని అడిగామంటే పోయి చూడాల్సిందే. అంటే ఊహించినటువంటిది కూడా ఫైనల్గా తేలాలి అంటే ప్రయోగం దగ్గరికి వెళ్ళాల్సిందే. నల్లటి కారు మబ్బులు ఉన్నాయి ఆకాశంలో, వర్షం వచ్చే అవకాశం ఉంది అన్నాం. వర్షాన్ని ఊహించాం. వర్షం ఖచ్చితంగా వస్తుందా అన్నాం. చాలా సందర్భాల్లో వచ్చింది గతంలో. నల్లటి కారు మబ్బులు ఉన్న చోట వర్షం వస్తుందని చాలా మంది ఊహించడం మనకు తెలుసు. వర్షం వచ్చేదాకా ఆగాల్సిందే. భవిష్యత్తులో జరగాల్సిన వాటికి అవి జరిగేదాకా ఆగాలి. గతంలో జరిగిపోయిన వాటికి వెనక్కి పోయి మనం పరిశీలించి చూడవచ్చు, మన అనుభవంలో చూసుకోవచ్చు. ఇలా ఊహ దగ్గర కూడా ఫైనలైజ్ కాదు. ఊహ యోగ్యమైన ఊహ చేయటానికి వీలైతుంది తప్ప ఖచ్చితంగా ఉందా లేదా అంటే మళ్ళీ ప్రయోగం దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆ ప్రయోగం అంటే చూడాల్సిందే. ఈ ప్రయోగం యొక్క ప్రాముఖ్యత మనకు తెలియడానికి ఒక చిన్న టెస్ట్ లాంటిది మనం ముందు పెట్టుకోవచ్చు. ఈ టెస్ట్ మేము చాలా మందిని మా ఎక్సర్సైజ్లో భాగంగా అడుగుతాం. 2 రూములు ఉన్న ఒక ఇల్లు ఉంది. ఈ ఇంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా అని ప్రశ్న వేస్తాం. ముందు ఇల్లు అంటే ఏందో అందరికీ తెలుసు, రూమ్ అంటే తెలుసు. రూమ్ వేరు, ఇల్లు వేరు. 2 రూములు ఉన్న ఇల్లు. ఇంట్లో 2 రూములు ఉండొచ్చు, 10 రూములు ఉండొచ్చు. ముఖేష్ అంబానీకి లాగా 650 రూములు ఉండొచ్చు. అంతా కలిపితే ఇల్లు. ఇంటిలో రూముల సంగతి ఇప్పుడు ప్రస్తావన. ఒక్కొక్క రూముకి 4 గోడలు ఉంటాయి. ఆ గోడలో పై భాగంలో మనం వదిలిన గాలి బయటికి పోవడానికి వీలుగా ఒక ఫ్యాను రివర్స్లో తిరిగేది పెడతాం. దాని పేరు ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఈ పదాలకు ముందు స్పష్టమైన అర్థం ఉండాలి. ఈ ఇంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా, ఇది ప్రశ్న. మేము ఎక్సర్సైజ్ ఇచ్చినప్పుడు అటెండ్ అయిన వాళ్ళందరినీ ఈ ప్రశ్నకి 3 మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఇస్తున్నాం. మేము మీ ఇష్టం వచ్చిన చాయిస్ తీసుకోవడానికి అంటాం. మేము మొదటిది, ఫ్యాన్ ఉంది అని తేలాలి అంటే ఎక్కువ ఎతకాలి, లేదు అని తేలాలంటే ఎక్కువ వెతకాలి, ఉందని తేలాలన్నా లేదని తేలాలన్నా సమానంగా వెతకాలి. 3 జవాబులు ఇచ్చాం మేము. మీరు ఎవరెవరు ఏ జవాబుకి సిద్ధపడతారో చేతులు ఎత్తుకొని అడుగుతాం. చాలా చోట్ల 3 జవాబులకి చేతులు లేస్తాయి. ఇప్పుడు 3 జవాబులు ఉండవు, దానికి ఒక జవాబే ఉంటుంది. 3 తప్పు అయితే కావచ్చేమో కానీ 3 రైట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే వాస్తవంతో సరిపోలేది సత్యమైతే, అటువంటి జ్ఞానము సత్యమైతే వాస్తవంతో సరిపోలడం అనేది ఒకటే ఉంటుంది. ఆ ఉన్నదాంతో సరిపోలడం ఒకటే ఉంటుంది. సరిపోలకుండా ఎన్నైనా ఉండొచ్చు. ఇక్కడ అదే సూత్రాన్ని అప్లై చేశాం. 3 జవాబుల్లో ఏ జవాబు కరెక్టో తెలుసుకోవాలి, ప్రయోగం చేయాలని చెప్పాం. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ నేను ఇచ్చా. 2 రూముల్లో ఇల్లు, రూమ్లో ఎగ్జాస్ట్ ఫ్యాను ఉందా లేదా తేల్చాలి. తేల్చాలి అంటే మనకి చర్చలో తేలది, పోయి చూడాల్సిందే అన్నాం. అదే ప్రయోగము. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా లేదా తేల్చడానికి ప్రయోగం ఒకటే, అది పోయి చూడడమే. ఇప్పుడు చెప్పండి అన్నాం. ఇప్పుడు ఆలోచిద్దాం. రకరకాలుగా ఆన్సర్స్ చెప్పారు మనకి. మొదటి రూమ్లోకి వెళ్ళాం. 1వ గోడకే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కనపడింది. ఈ ఇంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది అని కంక్లూడ్ చేయటం వీలవుతుందా కాదా? ప్రశ్న ఏంటి? ఈ ఇంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా లేదా, అంతే ప్రశ్న. మొదటి గోడకే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కనపడింది.
ఈ ఇంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందని క్లోజ్ చేయొచ్చు. ఉందని తేలాలంటే కనపడితే మన పరిశీలన క్లోజ్ చేయొచ్చు. ఒకటో గోడలో కనపడలా, రెండో గోడ దగ్గరికి వెళ్ళాం, అక్కడ కనపడింది, అక్కడ క్లోజ్ చేస్తాం. ఇక ఏ గోడ దగ్గర ఎగ్జాస్ట్ ఫ్యాన్ కనపడితే అక్కడి నుంచి మిగతా గోడలు చూడకుండానే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందని మనం కంక్లూడ్ చేయొచ్చు. మొదటి గోడ దగ్గరికి వెళ్ళాం, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కనపడలేదు. ఇప్పుడు ఇంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదని చెప్పగలమా? ఈ గోడకు లేదని చెప్పగలం, ఇంట్లో లేదని చెప్పలేం. రెండో గోడ దగ్గరికి వెళ్ళాం, అక్కడ కూడా లేదు, ఇప్పుడు కూడా ఇంట్లో లేదని చెప్పలేం. 8 గోడలు ఉన్నాయి మొత్తం. 7వ గోడ దగ్గరికి వెళ్ళాం, 7వ గోడలో కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు ఇంట్లో అని చెప్పలేం. 8వ గోడ మిగిలే ఉంది. 8వ గోడ కూడా ఎతికాం, అప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ అక్కడ లేకపోతే ఇప్పుడు మాత్రమే మనం ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇంట్లో లేదని చెప్పగలం. అందుకని ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు అని తేల్చాలి అంటే, ప్రయోగం ద్వారా తేల్చాలి అంటే, చూసి తేల్చాలి అంటే అంతా వెతకాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది అని తేల్చాలి అంటే కనపడేదాకా వెతికితే చాలు. కాబట్టి ఉంది అని తేల్చాలంటే తక్కువ వెతకాలి, రెండింటికి సమానంగా వెతకాలనే తప్పు ఆన్సరు. లేదని తేలాలంటే తక్కువ వెతకాలి అనేది కూడా తప్పే, లేదని తేలాలంటే ఎక్కువ వెతకాలి అనేది కరెక్ట్ అవుతుంది. దీన్ని జీవితంలో అప్లై చేస్తాం. మా దగ్గరకు రోగి వస్తాడు, క్షయజబ్బు ఉందని నాకు అనుమానం, నేను ఊహించాను, అతని లక్షణాలను బట్టి ఊహించాను. అంటే ఇందాక నేను చెప్పిన రెండో పద్ధతికి వచ్చాం. ఆ ఊహలో క్షయజబ్బు ఉండొచ్చు అనుకున్నా. ఇప్పుడు నేను ప్రయోగం దగ్గరికి పోకుండా క్షయజబ్బు ఉందని తేల్చలేను. ప్రయోగం చేశా, ఎక్స్రే తీయించా. ఎక్స్రే తీస్తే దాంట్లో క్షయజబ్బు కనపడింది. ఇక నేను మిగతా ఏ పరీక్ష చేయించకుండానే క్షయజబ్బుకి ట్రీట్మెంట్ రాయించి పంపిస్తా. ఎక్స్రేలో క్షయజబ్బు కనపడలేదు, ఇప్పుడు క్షయజబ్బు లేదు అని చెప్పిన అనను. కళ్ళ పరీక్ష చేయిస్తాను. కళ్ళ పరీక్షలో క్షయజబ్బు బయటపడింది, క్షయక్రిములు బయటపడ్డాయి. ఇప్పుడు క్షయజబ్బు ఉందని నిర్ణయించి ట్రీట్మెంట్ రాయిస్తా. కళ్ళ పరీక్షలు కూడా కనపడలా. PCR టీబీని పరీక్ష చేయిస్తా, ఆ పరీక్షలో కూడా కనపడలా. ఇప్పుడు నేనేం కంక్లూడ్ చేస్తానంటే క్షయజబ్బు లేదు అని కంక్లూడ్ చేయను. 3 పరీక్షలు మీకు చేయించాను, క్షయజబ్బు ఉంది అని తేలలేదు. మీకు క్షయజబ్బు లేదు అని నేను కంక్లూడ్ చేయడానికి వీలు పడదు. కేవలం అనుమానం మీద ఆధారపడి మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా. ట్రీట్మెంట్తో తగ్గితే మీకు క్షయజబ్బు ఉంది అని తేలినట్టు, ట్రీట్మెంట్తో తగ్గకపోతే అప్పటికి కూడా క్షయజబ్బు లేదని తేలినట్టు కాదు. అట్లా ముగిస్తా దాన్ని. ఇది మాకు వైద్యంలో దాన్ని ఉపయోగించుకోవడం సాధ్యమవుతుంది. ఇలాంటి ఒక సమస్య శాస్త్రజ్ఞులకు ఒకసారి వచ్చింది. సత్యం సార్వత్రికం అన్నం, ఇది మారదు అన్నం. జాన్ డాల్టన్ ఆటమిక్ థియరీ చెప్పినప్పుడు, బ్రిటిష్ డాక్టర్ ఆయన పరమాణు పగలదు, ఇది సత్యమా అన్నాడు. పరమాణు అత్యంత చిన్నది, పదార్థాన్ని విడదీసుకుంటూ పోతే అక్కడికి వెళ్ళి ఆగుతుంది. పరమాణు పగలదు, ఇది అత్యంత చిన్నది కాబట్టి ఎందుకంటే చిన్నది లేదు, ఇది ఇంకా పగలదు అన్నాడు. ఎందుకన్నాడు అలా? పగలగొట్టడానికి ప్రయత్నం చేసినాడు, ఆయన చేతనైనంతలో పగలలేదు. అంటే సత్యమనే మన డెఫినేషన్కి దగ్గర వచ్చింది అనుకున్నాడు ఆయన. ఇంక ఇది ఎవరికైనా ఇంతే, ఎప్పుడైనా అంతే, ఎక్కడైనా ఇంతే అనుకున్నాడు. ఆ తర్వాత కొన్నేళ్లకి భౌతిక శాస్త్రవేత్తలు రూదర్ఫర్డ్, ఎన్రికో ఫెర్మి ఇలాంటి వాళ్ళు వచ్చి పగలగొట్టారు దాన్ని. అంటే వేరే పరికరాలు వాడారు, వేరే పద్ధతులు వాడారు, దాన్ని పగలగొట్టారు. ఇప్పుడు పరమాణు పగిలిందని తేలింది. పరమాణువులు ఎలక్ట్రాన్లు ఉంటాయి, న్యూట్రాన్లు ఉంటాయి, ప్రోటాన్లు ఉంటాయని తేలింది. ప్రయోగపూర్వకంగా తేల్చారు దాన్ని. ఇప్పుడు ఏం చేయాలి? పరమాణు పగిలింది, ఇదే సత్యమని వీళ్ళు తీర్మానం చేశారు. ఒకే విషయం మీద 2 సత్యాలు ఉండవు. ఒకటి అసత్యం, ఒకటి సత్యం ఉండొచ్చు, లేదా 2 అసత్యాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు శాస్త్రజ్ఞులకు సంకటం వచ్చింది. అప్పుడు అది సత్యం, ఇప్పుడు ఇది సత్యం అనొచ్చా? సత్యానికి మనం ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఇది మారేది కాదని డెఫినేషన్ ఉంది కాబట్టి ఈ 2 స్టేట్మెంట్లలో మారనిది ఏది అని చెప్పి ఆలోచించారు. పరమాణు పగులుతుంది, పరమాణు పగలదు, ఈ రెంటిలో మారని స్టేట్మెంట్ ఏది? పరమాణు పగులుతుంది అనేది ఇక మారదు. ఎంతమంది ప్రయోగాలు చేసినా ఇది తిరిగి ఇది పగలదని ప్రూవ్ చేయడం కుదరదు, ఆల్రెడీ పగిలింది కాబట్టి.
పరమాణు పగులుతుంది అనేది మారిపోయింది, పగిలిపోయింది కాబట్టి అది మారిన స్టేట్మెంట్ అయింది. కాబట్టి మారని స్టేట్మెంట్ ఏదో దాన్ని సత్యమని తీర్మానం చేసి, మేము గతంలో పొరపాటు పడ్డాము, పరమాణు పగలదు అనుకున్నాము, దాని తగిన పరికరాలు విధానాలతో పగలగొడితే పగిలింది, కాబట్టి పరమాణు పగులుతుంది అనేది సత్యము, పరమాణు పగలదు అనేది అసత్యం అని తీర్మానం చేశారు. ఆ తరువాత మరలా శాస్త్రజ్ఞుడు ఇప్పటిదాకా దాదాపు 100 ఏళ్లలో ఈ పొరపాటు మరలా చేయాల. ఆఖరికి ప్రాథమిక కణం బోసాన్ అని పిలిచినప్పుడు కూడా దైవ కణం అంటూ వచ్చారు చూడ 4 ఏళ్ల క్రితం. అక్కడ కూడా ఏమన్నారంటే ఇదేనా అత్యంత మూలకణమని మనం ప్రశ్నించినాం. వాళ్ళు ఏమన్నారంటే ఇది మూలకణం అయి ఉంటదేమో, మేము చెప్పలేం, ఇప్పటికి మాత్రం మాకు చేతనైనంతలో ఈ కణం వచ్చింది, ఎందుకంటే ఇంకా మూలకణాలు ఉన్నాయో మాకు తెలియదు అన్నారు. అంతేగాని ఇది సత్యమని ప్రకటించలేదు. ఒక్కసారి దెబ్బతిన్నారు, మరలా వాళ్ళు దెబ్బతిన్నారు. కానీ సైన్స్లో వస్తున్నటువంటి మార్పులని, మా అభివృద్ధిని ఉపయోగించుకుని అభివృద్ధి అవుతున్న ఫిలాసఫీ, అందులో ఉన్నవాళ్ళు కొంతమంది ఈ రోజుకి కూడా సత్యాలు మారుతాయి అంటున్నారు, మారకపోతే సత్యమే కాదంటున్నారు. ఫిలాసఫర్స్ అప్డేట్ కాలేదు, సైంటిస్టులు ఎప్పుడో అప్డేట్ అయినారు. దీని అర్థం ఇది. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం. ఫిలాసఫీలో 2 రకాల గ్రూపులుగా ఫిలాసఫర్స్, భౌతికవాద ఫిలాసఫర్సే మారి ఉన్నారు. సత్యాలు మారుతాయని ఒక గ్రూపు, సత్యాలు మారవని ఒక గ్రూపు. ఇట్లాంటి వాటిని తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక రెఫరెన్స్ని భారతంలో చెప్తాను. వ్యాసుడి కాలంలో, వ్యాసుడి తండ్రి పరాశరుడు ఆశ్రమం మీద ఒక రాజు దాడి చేసి ఆశ్రమాన్ని ధ్వంసం చేసి పరాశరుని చంపి ఆవులన్నిటినీ తోలుకొని. రాజులు బ్రాహ్మణ్స్ చెప్పిన మాట వినాలి. బ్రాహ్మణుల ఆశ్రమం మీద రాజులు దాడి చేసేంత ధైర్యం ఎందుకు చేశారంటే, అప్పుడు ఋషులు బ్రాహ్మణులు ఎక్కువ మంది, దాదాపు అందరూ అనుకోండి, ఈ బ్రాహ్మణులు ఒక ఇంపార్టెంట్ విషయం మీద, ఇంపార్టెంట్ ఆలోచన మీద తర్జన భర్జన పడుతున్నారు. వేదాలు 4గా, వేదాలు 3గా, 2గా డివైడ్ అయి ఉన్నారు. వీళ్ళు ఈ ఆలోచన సంగతి తేల్చుకొని ఒక అభిప్రాయానికి రాకపోయిన కారణంగా చులకనైనారు. అందుకని బ్రాహ్మణులకు ఆశ్రమాన్ని రాజులు దాడి చేయగలిగారు. ఈ విషయాన్ని వ్యాసుడు గమనించి అత్యవసరంగా వేదాలు సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకొని, వ్యాసుడు 4 వేదాలు కరెక్ట్ అనే స్కూల్కి సంబంధించిన ఆయన. ఇప్పటికీ ఉన్నారు చతుర్వేదులు అంటే 4 వేదాలను ఒప్పుకునేవాళ్ళు, త్రివేదులు అంటే 3 వేదాలను ఒప్పుకునేవాళ్ళు, ద్వివేదులు అంటే 2 వేదాలను ఒప్పుకునేవాళ్ళు. ఆ పేర్లు కూడా అట్టొచ్చినవే. ఈయన మొత్తం ఆశ్రమాలన్నీ తిరిగి 4 వేదాలను ఒప్పించినాడు అందరినీ. తిరిగి బ్రాహ్మణులందరికీ, ఋషులందరికీ బలం వచ్చింది. బలం వచ్చి ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత దీన్ని ఆధారం చేసుకుని శంతనుడు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఏమి ఋషి ఇట్లా వచ్చినావు, నీకేమన్నా సాయం కావాలన్నా? ఈ మధ్యనే మీ నాయన్ని రాజుగారు చెప్పారట కదా, గోవులు తోలుకెళ్ళాడట కదా, నేనేమన్నా ఇవ్వాలన్నా అని చెప్పి అడిగితే వ్యాసుడు అంటాడు, నువ్వు మాకేమి ఇవ్వక్కర్లా, నేను నీకు నాలెడ్జ్ని ఇవ్వడానికి వచ్చినా, సరిగా ఆలోచించడం నేర్పించడానికి వచ్చినా అన్నాడు. అది ఆలోచన యొక్క బలం, ప్రయోగం యొక్క బలం. అందువలన మిత్రులారా, నేను మీకు మనవి చేసేది ఏంటంటే, సరిగా ఆలోచించటం అనే దాన్ని తేల్చుకోవాలంటే ఆలోచన సరైనది కాదు, ఫైనల్గా ప్రయోగం దగ్గరికి వెళ్ళాల్సిందే. దాన్ని అలా చూడడం, ప్రయోగం ద్వారా చూడడం అనే దాన్ని మనం శాస్త్రీయం అంటాం. శాస్త్రీయం అనగానే ఇది ప్రయోగానికి నిలబడుతుందని అర్థం. మన దేశంలో ఈ పదం పెద్దగా మిస్యూజ్ అయిన పదము. ఈ పదం బలిబడే శాస్త్రానికి వాడతాం, వాస్తు శాస్త్రానికి, జ్యోతిష్ శాస్త్రానికి, పుట్టుమతుల శాస్త్రం, హస్త సాముద్రిక శాస్త్రం అన్నిటికీ వాడతాం. ఇవన్నీ ఈ శాస్త్రాలకి ప్రూఫ్ లేదు, నిరూపణకు నిలబడవు. భౌతిక శాస్త్రాలకు వాడతాం, జీవశాస్త్రాలకు వాడతాం, సామాజిక శాస్త్రాలకు కూడా వాడతాం. వీటిల్లో కొన్ని సత్యాలని చెప్పడానికి పనికొచ్చేవి చాలా ఉన్నాయి. అక్కడ ఈ బలిబడే శాస్త్రం దగ్గర లేదు. ఎత్తన బలి పెడితే సస్తారు, భుజాల మీద పెడితే రాజులు అవుతారు, పొట్ట మీద పెడితే కడుపు నొప్పి వస్తుంది. ఏం నిరూపించలేదు దీన్ని. అంత మిస్యూజ్ అయిన పదం, కానీ దానికి కరెక్ట్ అర్థం, నిరూపణకి నిలిచేదని అర్థం. ప్రయోగం దగ్గరికి వెళ్ళినప్పుడు
సరిగా ఆలోచించడానికి మనకు తోడ్పడేది, సరిగా ఊహించడానికి మనకు తోడ్పడేది ఆ విధానాన్ని తార్కిక విధానం లేదా హేతుబద్ధ ఆలోచన అంటాం. అక్కడ ఉపయోగపడుతుంది హేతుబద్ధ ఆలోచన. మనకి కొంత విషయం అందుతుంది, మరికొంత విషయాన్ని ఊహిస్తాం. ఆ ఊహించడానికి ఉపయోగపడే ఆ విధాన్ని మనం హేతుబద్ధ ఆలోచన, తార్కిక పద్ధతి అన్నాం. అందుకంటే మించింది శాస్త్రీయ విధానం, శాస్త్రీయ పద్ధతి. అంటే ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి. ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. ఒక ఇంద్రియంతో చూసాం, ఆ ఇంద్రియంతో చూసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయం తప్పైతే ఏం చేయాలి? ఇందాక మనం కంటితో చూసాం, స్కేల్ వంగినట్టు కనపడ్డది. కంటితో ఎన్నిసార్లు చూసినా, ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా స్కేల్ స్ట్రైట్గా ఉన్న స్కేల్ వంగినట్టే కనపడుతుంది. ఆ భ్రమ అనేది అందరికి ఒకే రకంగా కలుగుతుంది, అన్ని చోట్ల ఒకే రకంగా కలుగుతుంది. స్కేల్ వంగిందా అని ప్రశ్నిస్తే స్కేల్ స్ట్రైట్గా ఉంది, వంగలేదని ఆన్సర్ వస్తుంది. స్కేల్ వంగినట్లే అందరికీ కనపడుతుందా, ఎక్కడైనా కనపడుతుందా, ఎప్పుడైనా కనపడుతుందా అని మనం ప్రశ్నిస్తే ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా వంగినట్టు కనపడుతుందని ఆన్సర్ వస్తుంది. మరి స్కేల్ వంగలేదని తెలియాలంటే కన్ను మీకు సమాచారం ఇవ్వదు. కన్ను మూసుకోండి, చేతితో స్కేల్ తడబండి, స్ట్రైట్గా ఉందని కనపడుతుంది. ఒక్కోసారి 2 అవయవాలు కూడా మనకు ఉన్న విషయం చెప్పవు. తెల్లటి పౌడర్లు 2 గిన్నెల్లో ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. అవి 2 ఏమేమి పౌడర్లు కన్ను చెప్పలేదు. చేతిని తీసుకెళ్ళాం, రెంటిని నలిపాం, 2 మెత్తగానే ఉన్నాయి. చెయ్యి కూడా చెప్పలేకపోయింది, పరిస్థితి కూడా చెప్పలేకపోయినాం. ఇప్పుడు ఒక పౌడర్ని తీసుకుని నోట్లో వేసుకున్నాం, తీయగా ఉంది. మరో పౌడర్ని తీసుకుని నోట్లో వేసుకున్నాం, ఉప్పగా ఉంది. నాలుకని అవయవం చెప్పగలిగింది. అందుకని సూత్రం ఏంది? ఒక్క ఇంద్రియంతో ఫైనలైజ్ చేయొద్దు. అది సరైనదో కాదో తేలడానికి ఇతర ఇంద్రియాల సహాయం తీసుకో అనేది వచ్చింది ప్రత్యక్షం దగ్గర. ఇంద్రియాల దగ్గరికి వెళ్ళమని చెప్పాం, కానీ ఒక్క ఇంద్రియంతో పూర్తి చేయక ఇతర ఇంద్రియాల సహాయం తీసుకున్నాం. ఒక్కసారి చూసి నిర్ణయించగాకు, ఒక్కసారి ప్రయోగం చేసి నా ప్రయోగంలో తేలిందని అనొద్దు. ఒక్క మనిషికి కంట్లో ఆనందే మందేశాం, అతనికి ఊపిరి పీల్చడం మెరుగైంది, ఆక్సిజన్ పెరిగింది, కాబట్టి ఆనందే మందు పనిచేస్తుందని నిర్ణయించొద్దు అని దాని అర్థం. ఆనందే మందుని పదే పదే అనేక మంది కళ్ళల్లో వేసి చూడండి. నెల్లూరు జనరల్ హాస్పిటల్లో 400 మంది ఆక్సిజన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పి ఆక్సిజన్ తీసి, ఆక్సిజన్ ఎంత తగ్గిందో లెక్కేయండి, అందరి కళ్ళల్లో ఆనందే మందేయండి, ఎంత పెరిగిందో లెక్కేయండి. అనేక మందిని చూడాలి. ఒక్క ఎక్సెప్షన్ వచ్చినా అది సత్యం కాదు. అనేక సార్లు చూడాలంటే అర్థం అది. ప్రయోగం దగ్గరే తేలుతుంది, అనేక సార్లు చూడాలి, ఇతర ఇంద్రియాల సాయం తీసుకోవాలి. ఇక 3వ మెథడ్ కూడా వాడమన్నారు. ఇంద్రియానికి కనపడని ఉంటాయి, సన్నగా ఉంటాయి, మైక్రోస్కోప్ వాడమన్నారు. ఇంద్రియానికి కనపడకుండా చాలా దూరంలో ఉంటాయి, టెలిస్కోప్ వాడండి అన్నారు. టెలిస్కోపు, మైక్రోస్కోప్ నిర్మాణానికి ఉపయోగపడ్డ సైన్స్, ఫిజిక్స్ ఇది ఆల్రెడీ నిరూపించబడ్డదే. దూరంగా ఉన్నాయి, దగ్గర కనపడతాయి, ఎట్లుంటే అట్లా కనపడతాయి. సన్నగా ఉండే లావు కనపడతాయి, మైక్రోస్కోప్లు ఎట్లా ఉంటే అట్లా కనపడతాయి. అక్కడ ఉపయోగపడ్డ సూత్రం ఆల్రెడీ ప్రూవ్ అయిన సూత్రం, సత్యమని నిర్ధారణ అయిన సూత్రం, ఆ ఫిజిక్స్ సూత్రం. దాని ద్వారా రాబట్టిన సమాచారం కూడా సత్యమే. అందుకని ఇంద్రియాల సామర్థ్యాన్ని పెంచి చూడు, ఇది 3వ పద్ధతి. ఇక 4వ పద్ధతి ఉంది. ఇంద్రియాలకు అందకుండా కొన్ని ఉంటాయి. ఎక్స్రేలు ఉన్నాయి, ఏ ఇంద్రియానికి అందవు. నాలుగు తెలియవు, ముక్కు తెలియవు, చెవుకు తెలియవు, చర్మానికి తెలియవు. దాన్ని ఎట్ట కనుక్కోవాలి? అది ఉందని మనకు ఎట్ట తెలిసింది? ఒక సిల్వర్ నైట్రేట్ ప్లేట్ ఉంది, ఆ ప్లేట్ మీద పొరపాటు చేయబెట్టాడు రాంటుజన్ అని ఆయన. ఆ టైంలో ఆయన చేసే ప్రయోగాల్లోంచి ఎక్స్రేలు బయటకు వచ్చినాయి. తర్వాత ప్లేట్ని ఆయన డెవలప్ చేస్తే చేతి ఎముకలన్నీ పడ్డాయి. ఇదేంది ఇట్టొచ్చింది అనుకున్నాడు ఆయన. ఒక్కసారి చేసి నిర్ణయించాల, అనేక సార్లు చేతులు కాళ్ళు పెట్టాడు ఆ ఫిల్ముల మీద. ఆ ఎక్స్రే కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని అనుమానించినాడు, వాడికి ఎదురుగా పెట్టాడు. కొన్ని 100,000 సార్లు చూశాడు, ఇక్కడ ఏదో కిరణాలు వస్తున్నాయి. ఈ కిరణాలు ఎముకలు గుండా పోవడం లేదు, మిగతా శరీరం గుండా పోతుందని గుర్తించినాడు. ఆ విధంగా ఎక్స్రేలను బట్టి గుర్తించాం. ఎక్స్రేలు ఏ ఇంద్రియానికి తెలియవు. అవి ఉన్నట్టు మనకు ఎలా తెలిసినాయి అంటే, సిల్వర్ నైట్రేట్ ప్లేట్ మీద పడ్డ బొమ్మని కంటితో చూసి. అంటే అర్థమైంది,
ఇంద్రియాలకి కనపడనటువంటి వాటిని ఇంద్రియాలకి కనపడేటట్లు మార్చుకుని ఆ తర్వాత మనం దాన్ని నిర్ణయించాం. అలాగే అల్ట్రాసౌండ్ అని ఉంటుంది, ఇది సౌండ్ వేవే, చెవులు కనపడదు. పైజో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్ అనే వాటి మీద ఎలక్ట్రిసిటీ వేస్తే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వస్తాయి, ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ కింద మారుతాయి. వీటిని టీవీ తెర మీద పెడితే కాంతి సిగ్నల్ కింద మారుతుంది. కాంతి సిగ్నల్ కింద మార్చుకుని మనం చూసి అది సరైంది అని ఆపరేషన్ అప్పుడు నిర్ధారణ చేసాం, మనిషి చనిపోయినప్పుడు నిర్ధారణ చేసినాం, యాక్సిడెంట్లో దెబ్బలు తగిలినప్పుడు నిర్ధారణ చేసినాం. అన్ని విధాలుగా వెరిఫై చేసుకుని అల్ట్రాసౌండ్ కిరణాల ద్వారా అల్ట్రాసౌండ్ మిషన్లోంచి మన శరీరంలో భాగాల్ని ఏమీ కొయ్యకుండా లోపలికి వెళ్ళకుండా గుర్తించవచ్చని కనుక్కున్నాం. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి. ఫైనల్గా భాష ద్వారా ఏమొచ్చినా ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి. తార్కిక పద్ధతిలో మనం ఏం ఊహించినా చివరికి ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి. ప్రత్యక్షం అంటే ప్రయోగమే. ఆ ప్రయోగంలో కూడా ఒక్కసారి చూసి నిర్ణయించొద్దు, అనేక సార్లు చూడు. ఒక ఇంద్రియంతో నిర్ణయించొద్దు, ఇతర ఇంద్రియాల సహాయం తీసుకో. ఇంద్రియాల సామర్థ్యాన్ని పెంచి చూడు. ఇంద్రియాలకు అందని వాటిని ఇంద్రియాలకు అందే రూపంలోకి మార్చుకొని చూడు. ఇలా ప్రయోగము పునఃప్రయోగము సార్వత్రిక ప్రయోగార్హత వచ్చినాకనే దీన్ని సత్యమని పిలుస్తాం. అది తేల్చడానికి ఈ శ్రమంతా చేసి ఈ శ్రమలోంచి కొన్ని వందల వేల వస్తువులు ఈరోజు తయారు చేసి మన ముందు సైన్స్ మనకి ఇచ్చింది. సైన్స్ దగ్గర ఈ సత్యాలు ఉంటాయి, ప్రయోగం ద్వారా అసత్యాలను తేలినవి కూడా ఉంటాయి, ఇంకా తేల్చుకోకుండా ప్రయోగ దశలో ఉండే ఉంటాయి. అంతా కలిపితే సైన్స్ అన్నాం. సైన్స్ దగ్గర ఉండే ఈ సత్యాలు చాలా బలమైనటువంటి విషయం. ఈ బలమైన సత్యాల ఆధారంగా టెక్నాలజీ అభివృద్ధి చేసుకున్నాం. ఈరోజు మనం ఉదయం నిద్రలేసింది లగాయత్తు, రేపు నిద్రలేసిన దాకా 24 గంటల్లో కొన్ని వందల వేల వస్తువులు ఓడుకుంటున్నాం. ఇవన్నీ సత్యాల ఆధారంగా తయారైన వస్తువులే. అట్లాగే మనకి మన శరీరం మీద ఇప్పుడు లెక్కేసుకుంటే కూడా దాదాపు 10-20 వస్తువులు ఉంటాయి. ఇవన్నీ కూడా సత్యాలు అని పిలువదగినటువంటి మనకి ఉన్న జ్ఞానంలోంచి దాన్ని అప్లై చేసి వచ్చిన టెక్నాలజీలోంచి వచ్చినవే. కాబట్టి సైన్సు టెక్నాలజీ మన నిత్య జీవితంలో భాగం కింద మనం వాడుకోగలగడానికి మూల కారణం సరిగా ఆలోచించడం ఎలా, సరిగా ఊహించడం ఎలా, సరిగా చూడడం ఎలా అనేది నేర్చుకోవడం దగ్గర నుంచి మొదలైంది. అందుకనే ఏ మనిషి అయినా తన నిత్య జీవితంలో తను ఏ వృత్తిలో ఉంటాడో ఆ వృత్తిలో సరిగా చూడడం దాదాపుగా నేర్చుకుంటాడు. కొంత ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, కానీ ఆ పద్ధతిలో ఆ వస్తువులను వాడుకునే పద్ధతిలో సరిగా చూడకపోతే అతనికి ఫలితాలు రావు. అతను సైంటిస్ట్ కావచ్చు, టీచర్ కావచ్చు, రైతు కావచ్చు, ఎవరైనా తను చేసే పనిలో శాస్త్రీయమైన పద్ధతి వాడడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ తన దృష్టి శాస్త్రీయంగా ఉండడం అనేది మనం నేర్పిస్తే తప్ప రాదు. శాస్త్రీయ పద్ధతి అనేది అబ్జెక్టివ్ మన ఎదురుగా ఉంటుంది. శాస్త్రీయ దృష్టి అనేది మన తలకాయలో ఉంటుంది. శాస్త్రీయ దృష్టి అంటేనే సరిగా ఆలోచించడం ఎలా అనేది. ఆ శాస్త్రీయ దృష్టి ఈరోజు ప్రపంచాన్నంతా నడిపిస్తూ ఉంది. మనం ఏ ప్రాబ్లంకైనా ఈ దృష్టిని అప్లై చేయొచ్చు. నేను ఒక్క ప్రాబ్లంకి మీ ముందు అప్లై చేసి నేను దీన్ని ముగిస్తా. ఇంతకు ముందే నేను చెప్పా, ఆనందయ్య గారి మందండి జనం పరిగెత్తుకెళ్ళారు. ఆనందయ్య గారు అమాయకుడు, కృష్ణపట్నంలో ఉంటాడు, నాటు మందు తయారు చేస్తాడు, జనానికి ఇస్తున్నాడు. అతన్ని తప్పట్టాల్సిందేమీ లేదు. ఆయన కరోనా తగ్గద్దనుకుని ఇచ్చినాడు. అక్కడికి జనం తండోపతండాలు వెళ్ళారు. మధ్యతరగతి జనం గవర్నమెంట్ ఆసుపత్రులకు పోరు. వాటి మీద దురభిప్రాయం ముందే ప్రైవేటైజేషన్లో భాగం కింద మనం కలిగించాం. అందుకని వెళ్ళరు. కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళడానికి డబ్బులు లేవు, వెళ్తే అప్పులు చేయాలి లేదా సంపాదించుకున్నది అయిపోవాలి. ఈ బాధలో ఉన్న జనం ఏ ఆధారం దొరికితే ఆ ఆధారం దగ్గర పరిగెత్తారు. ఆనందయమంతు కరుణ బొద్దంటే పరిగెత్తారు. వీళ్ళిద్దరు తప్పటి ప్రయోజనం లేదు. ఆనందయ్య మందు శాస్త్రీయమా కాదా అని ప్రశ్న వేసుకుంటే ఆ మందు కరోనాకి పనిచేస్తుందా లేదా అని ప్రశ్నిస్తాం. ఈ ప్రశ్న భాష ద్వారా వచ్చింది. సరైనదా లేదా భాష దగ్గర తేలదు. కానీ చాలా మంది టీవీల్లో కూర్చొని అసలు ఈ శాస్త్రీయ పద్ధతికి దృక్పథానికి సంబంధం లేని బేసంతా చాలా మంది కూర్చొని ఆనందం మంది పని చేస్తున్న కొంతమంది, పని చేయడానికి కొంతమంది దెబ్బలాడుకున్నారు. అసలు వాళ్ళు కాదు కదా తేల్చాల్సింది. జడ్జిలు తేల్చాల్సిన సబ్జెక్టా, లాయర్లు తేల్చాల్సిన సబ్జెక్టా ఇది? డాక్టర్లు కూడా నేరుగా తేల్చాల్సింది కాదు కదా. ఈ విషయంలో పరిశోధన చేసేవాడు తేల్చాలి. అది తేల్చడానికి ప్రయోగం డిజైన్ చేయాలి.
కేవలం ఆనందయ్య గారి మందు సేఫ్టీ ఉంటే చాలదు, పని చేస్తుందో లేదో కూడా తేలాలి కదా. అది తేల్చుకోవడానికి ప్రయోగం మనం ఏం చెప్పాం, 400 మంది ఆక్సిజన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు నెల్లూరు జనరల్ హాస్పిటల్లో, 100 మంది క్రిటికల్గా ఉన్న వాళ్ళు వదిలేయండి, మిగతా 300 మందికి ఆనందయ్య గారి మందు కంట్లో వేస్తాం, మీకు ఆక్సిజన్ పెరుగుద్దని చెప్పి వాళ్ళ అంగీకార పత్రాలు తీసుకోండి. ప్రయోగం డిజైన్ అది, దీన్నే కంట్రోల్ ట్రయల్స్ అంటారు. ఆ డిజైన్లో మనం చేయాలా, ఆక్సిజన్ ఎంత ఉందో మొత్తం లెక్కేయండి, అందరికి 300 మందికి ఆక్సిజన్ పెడుతున్న సమయంలో ఆక్సిజన్ తీసినా ఒక అరగంట తీసిన ఇబ్బంది లేని వాళ్ళని ఎంపిక చేయండి. ఆక్సిజన్ అరగంట తీయండి, 96, 97 నుంచి 85కి పడిపోయి ఉంటుంది, తగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆనందయ్య గారి మందు కంట్లో వేయండి, ఎంత పెరిగిందో నమోదు చేయండి. 300 మందికి పెరిగిందనుకోండి, 300 మందిలో ఆనందయ్య గారి మందు ప్రూవ్ అయినట్టు, అంటే జనరల్ కింద వచ్చేసింది. అది మోస్ట్ జనరల్ అనాలంటే మిగతా 100 మందికి కూడా వేద్దాం, వాళ్ళకి కూడా పెరగాలి ఆక్సిజన్. ఆంధ్ర రాష్ట్రం మొత్తం వేద్దాం, వాళ్ళకి ఆక్సిజన్ పెరగాలి. దేశం మొత్తం వేద్దాం, ఆక్సిజన్ పెరగాలి. ప్రపంచం అంతా ఏమని చెప్దాం, అందరికి ఆక్సిజన్ పెరగాలి. అప్పుడు మోస్ట్ జనరల్ ఫ్రేమ్లోకి వస్తుంది, సార్వత్రికత అనే ఫ్రేమ్లోకి వస్తుంది. ఆనందయ్య గారి మందు కంట్లో వేస్తే ఆక్సిజన్ ఇప్పుడుకి పెరుగుతున్న నిర్ణయం అప్పుడు చేయాలి. అలా చేయగలిగితే ఎంత పెద్ద పరిశోధన అవుతుందంటే ఆనందయ్య గారికి నోబెల్ ప్రైజ్ ఇచ్చేంత పరిశోధన అవుతుంది. అలా చేయకుండా ఆనందయ్య గారి మందు ప్రమాదం లేదని చెప్తే, ప్రమాదం లేని నేను 1,00,000 చెప్తా. వేపాకులు తినండి, ప్రమాదం లేదు. తులసాకులు తినండి, ప్రమాదం లేదు. గబ్బుతుమ్మాకులు తినండి, ప్రమాదం లేదు. ఆవు మూత్రం తాగండి, ప్రమాదం లేదు. 1,00,000 చెప్తా, తీసుకుంటారా మరి కరోనాకి? అది పనిచేస్తుందని తెలుసుకొని కదా తినాలా, లేదా వాడుకోవాలి. కేవలం ప్రమాదం లేదని దాన్ని అంతా మనం వాడతామా? ప్రమాదం లేదన్నంత మాత్రాన్ని వాడం కదా మనము. కాబట్టి మందు పని చేస్తుంటే తేలాలి. ప్రమాదాలు చిన్న చిన్నవి ఉంటాయి, ప్రయోజనం ఎక్కువ, ప్రమాదం తక్కువ ఉంటే దాన్ని ఉపయోగిస్తాం. నువ్వు ఇంగ్లీష్ మందు అయినా పరీక్ష చేయాల్సిందే, ఆయుర్వేదం మందు అయినా పరీక్ష చేయాల్సిందే, హోమియో మందు అయినా, సిద్ధ యునాని, నాటు మందు, ఏ మందు పేరు చెప్పినా ఇది ఫలానా రోగానికి పనిచేస్తున్న స్టేట్మెంట్ ఇస్తే ఆ రోగానికి పనిచేస్తుందో లేదో కంట్రోల్ ట్రయల్స్ నిర్వహించాల్సిందే. దేనికైనా ఒకటే పరీక్ష, ఆ పరీక్ష పేరు ప్రయోగం. ప్రయోగం చేసే మనిషి ఉండాలి, చూసే మనిషి ఉండాలి. ఎక్కడ చేస్తారో నిర్ధారణకు చెప్పాలి, ఎప్పుడు చేస్తారో చెప్పాలి. మనం ఉండే చోట, మనం ఉండే సమయంలోనే ప్రయోగం చేయడం సాధ్యమవుతుంది. ప్రయోగమే ఫైనలైజ్ చేస్తుంది. ప్రయోగం ద్వారా సరైనదని తేలొచ్చు, తప్పని తేలొచ్చు, ఇంకా తేలలేదని తేలొచ్చు. ఈ 3 ఆన్సర్లు ఏదైనా రావచ్చు. ప్రయోగం ద్వారా సరైనదని తేలితే స్వీకరించాలి, తప్పని తేలితే వదిలేసుకోవాలి. సరైనదని తేలటువంటి సత్యమని తేలిందని అర్థం, ఇది ఇంక మారదని అర్థం. ఇంకా తేలలేదని తేలితే పరిశీలించాలి. ఇలాంటి ఒక ప్రశ్న మాకు చాలా పెద్ద ప్రశ్న ఎదురైంది. ఆ ఒక్క ప్రశ్న నేను చెప్తా, ఒక 5 నిమిషాల్లో చెప్పేస్తా. నేను ఒకరోజు విజయనగరంలో ఉంటే గుంటూరు నుంచి ఒక ఆయన ఫోన్ చేశాను నాకు. మీరు జ్యోతిష్యం శాస్త్రీయమని నిరూపిస్తే 6 కోట్లు డబ్బులు ఇస్తామని చెప్పారు, నిజమేనా అని నన్ను అడిగాడు. నాకు వెంటనే గుర్తురాల. జన విజ్ఞానం మీదకి 5 లక్షలు ఇస్తానని ప్రకటించాం. అట్లా ఏటీ కోవూరు కొలంబోలో స్టేట్ బ్యాంకులో డబ్బు పెట్టున్నాడు. అప్పుడు ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం 1,00,000 రూపాయలు పెట్టాడు. అది ఒక 20-30 లక్షలకు అయి ఉండొచ్చు. ఆ డబ్బు ఇంకా అట్లే ఉంది. అది ఇప్పించే ప్రయత్నం చేయొచ్చు. జేమ్స్ ర్యాండీని ఒక అమెరికాలో ఒక హేతువాది ఒక 6 కోట్ల డబ్బులు పెట్టున్నాడు ఆయన. ఇప్పుడు ఇంకా ఉందో లేదో తెలియదు, అప్పుడైతే ఉంది. నేను చెప్పిన టైంలో నిజామాబాద్లో ఒక మీటింగ్లో చెప్పాను నేను, అయ్యా మేము 5 లక్షలు ఇస్తాం జ్యోతిష శాస్త్రం నిరూపిస్తే, జేమ్స్ ర్యాండీ గారితో కరస్పాండెన్స్ చేస్తాం, అట్లే ఏటీ కోవర్ గారి ఫౌండేషన్తో కరస్పాండెన్స్ చేస్తాం, వాళ్ళు కూడా ఇస్తే తీసుకుందరు కానీ అని చెప్పాం. ఇదండి నేను చెప్పిన జవాబు. అయితే నిరూపించడం అంటే ఏందో తెలుసుకుందామని చెప్పి కూర్చున్నాం మేము. ఆయనతో పాటు పాలకొల్లు నుంచి ఇంకొక ఆయన వచ్చాడు. వాళ్ళిద్దరూ వాళ్ళ తరఫున కూర్చున్నారు. నేను మా తరఫున మన ఒంగోలు నుంచి వెంకట సుబ్బయ్య గారు ఒక ఆయన వచ్చారు, మానవ వికాస వేదిక నుంచి సాంబశివరావు గారు వచ్చారు, పుట్టా సురేంద్రబాబు గారు వచ్చారు. మేము 4 కూర్చున్నాం మా తరఫున. మీకు ఏమి డేటా ఇస్తే ఏం చెప్తారని అడిగాను. మా గ్రంథాలు చాలా గొప్పవి, చాలా పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్లు మాకు ఉన్నాయన్నారు. మీరు ఏమన్నా చేసుకోండి బాబు, మీకు ఏం డేటా మేము ఇవ్వాలి, మీరు ఏం మాకు చెప్తారు. మేము 65 పాయింట్లు చెప్తాం, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు అన్నారు. 65 అయితే మరి ఎక్కువ అవుతాయి, పరీక్ష చేయడం కష్టం, తగ్గించడం అని అడిగాం. 13 చెప్పారు చివరికి. మేమేం డేటా ఇవ్వాలి? పుట్టిన తేదీ చెప్పాలి, పుట్టిన ప్లేస్ చెప్పాలి, పుట్టిన సమయం చెప్పాలి. ఈ 3 కానీ మేము ఇస్తే
వాళ్ళ గురించి ఏమేమి చెప్తారని అడిగాం. ఆడమగ చెప్తారు, పెళ్ళయిందో లేదో చెప్తారు, పిల్లలు ఎంతమందో చెప్తారు, వాళ్ళ వయసులు చెప్తారు, వాళ్ళు ఆడమగ చెప్తారు, భార్యను వదిలేశారో లేదో చెప్తారు, రెండో పెళ్ళి అయిందో లేదో చెప్తారు, ఆస్తి ఉందో లేదో చెప్తారు, కారు ఉందో లేదో చెప్తారు, సొంత ఇల్లు ఉందో లేదో చెప్తారు, జీవితంలో ఎదురైన పెద్ద పెద్ద యాక్సిడెంట్లు చెప్తారు. ఇట్లా 13 చెప్తా ఉన్నారు. మేము 19 ఇచ్చినాం. 19 మంది వివరాలు ఇచ్చాం. వాళ్ళు పుట్టిన తేదీ ఇచ్చాం, సమయం ఇచ్చాం, ప్లేస్ ఇచ్చాం. అగ్రిమెంట్ రాసుకున్నామండి. బాండ్ పేపర్ మీద 7 పేజీల అగ్రిమెంట్ అది నా దగ్గర ఉంది. ఇంకా ఈ అగ్రిమెంట్లో ఏమని ఉందంటే, ఇదిగో ఫలానా వివరాలు ఇస్తే వాళ్ళు 13 రకాల విషయాలు చెప్తారు. ఒక్క విషయం కూడా తప్పుపోకుండా చెప్తారు అని రాసి ఉంటారు. ఒక్కటి తప్పుపోయినా జ్యోతిషం అశాస్త్రీయం అని చెప్పి మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే సత్యం అనాలంటే ఒక్కడు కూడా తప్పుపోకూడదు, శాస్త్రం అనాలంటే ఒక్కడు కూడా తప్పుపోకూడదు. ఒక్కటి తప్పుపోయినా ఇంకా చూడాల్సిన దాని కింద వెళ్ళిపోతుంది. అది దానికి ఉండే కండిషన్. మేము పెట్టిన కండిషన్ ఏంటంటే, మీరు జ్యోతిషం శాస్త్రం నిరూపించండి, మేము ఇంక జన్మ విజ్ఞానికి పని మానేస్తాం, మీ అంట తిరుగుతాం, జ్యోతిషం గురించి మీకోసం ప్రచారం చేస్తాం. ఒకవేళ తప్పని తేలితే మీరు ఇంక జ్యోతిషం చెప్పడం ఆపేయండి. ప్రభుత్వం జ్యోతిషాన్ని యూనివర్సిటీలో పెట్టింది, శాస్త్రీయం అని తేల్చి పెట్టిందా? నేను ఈ ప్రయోగం చేయమంటున్నా, ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా. ఇదిగో ఈ డేటా మేము ఇస్తాం, చెప్పండి, మీరు ప్రూవ్ చేయగలరు చూడండి. ఇప్పుడు ఈరోజు నేను పెట్టే ఈ ఛాలెంజ్ ఆ ఇద్దరికి కాదు, వాళ్ళు ఎటు రాలే, సత్కాలు పెట్టడానికి రాలే, 2 ఏళ్ళు అయింది ఇప్పటికి. ప్రపంచంలో ఎవరైనా సరే జ్యోతిషం శాస్త్రీయమని ఇప్పుడు మేము రాసుకున్న అగ్రిమెంట్ చదివి దాని మీద సంతకాలు పెట్టి ప్రూవ్ చేయండి, మేము ఒప్పుకుంటాం ఈ ఛాలెంజ్కి. మొదటి ఛాలెంజ్ మేము వదిలేస్తాం, మేము చెప్పేది మీ వెంట మేము వస్తాం. సత్యం ఏదని తేలుతుందో దాని వెంట మనిషి పోతాడు. ఇప్పటిదాకా ప్రకృతిలో మనిషి సత్యమని తేలినంట పోయి జీవితాలను బాగు చేసుకున్నాడు. సత్యాన్వేషణ జీవిత అవసరము. దానికోసం మనకు కావాల్సింది సరిగా ఆలోచించటం ఎలా అనేది కావాలి. మిత్రులారా, సరిగా ఆలోచించటం మనం నేర్పిస్తే వస్తుంది, నేర్పించకపోతే దాని అంతటదే రాదు. ఆలోచించడం వస్తుంది, దాని అంతటదే. సరిగా ఆలోచించడం తన వృత్తిలో వస్తుందేమో కానీ వృత్తికి వెలుపల రావడం కష్టం. మా డాక్టర్లు అనేక మంది శాస్త్రీయమైన వైద్యం చేస్తారు, కానీ వాళ్ళకు ఉన్న మూఢనమ్మకాలు అన్నిన్ని కాదు. విజయదశమి రోజు ఆపరేషన్ సామగ్రి అంతా బయట తెచ్చి దానికి బొట్టు పెడతారు. మా సాంప్రదాయం అని చెప్తారు, నిజమే. ఎందుకు పెడతారంటే బాగా ఆపరేషన్ జరగడానికి అంటారు, దానికి దీనికి సంబంధమే ఉంది. అలాంటివి కొన్ని వందలు మనము ఈ పద్ధతులు పరీక్ష చేయొచ్చు. ఆలోచించటం ఎలా, సరిగా ఆలోచించటం ఎలా తెలిస్తే మనం పరీక్ష చేయటం సాధ్యమవుతుంది. మన జీవితంలో ఉన్న అనేక మూఢనమ్మకాలు వదిలించుకోవడానికి సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో ఈ సబ్జెక్టును మీ ముందునే పరిచయం చేశాను. మిత్రులారా, ఇంతటితో నేను ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బుద్ధా ఫౌండేషన్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇంతసేపు మీరు సమయం ఇచ్చారు, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఏమైనా కొన్ని ప్రశ్నలు ఉంటే, ఈ సబ్జెక్టు లోబడి ఉంటే మనం ఆ ప్రశ్నలు స్వీకరిద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయింది సుబ్రావ్ గారు. Thank you so very much, sir. Thank you so very much. Thank you. సార్ చెప్పండి. సుబ్బారావు సార్ లేరా? సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, సారీ మాట్లాడుతున్నాను, అన్మ్యూట్ లో ఉంది. సారీ. థ్యాంక్ యూ డాక్టర్ బ్రహ్మారెడ్డి గారికి. చాలా చక్కని ఉదాహరణలతో శాస్త్రీయమైన పద్ధతుల్లో ఆలోచించటం ఎట్లా, సరిగా ఆలోచించటం ఎట్లా అనేటువంటి అంశాలని చాలా చక్కగా వివరించినటువంటి పెద్దలు బ్రహ్మారెడ్డి గారికి, బుద్ధా ఫౌండేషన్, జన విజ్ఞాన వేదిక, సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్స్ వేసేవాళ్ళు చేతులు ఎత్తండి. మీ హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తాం, వాళ్ళు ఆన్సర్లు క్వశ్చన్స్ అడగచ్చు. సార్, ఒక చిన్న ప్రకటన చెప్పండి అందరికి. బుద్ధా ఫౌండేషన్ తరపున కొన్ని వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయబడినవండి. మీరు ఎవరైనా ఆ గ్రూపుల్లో లేకపోయినట్లయితే మీ ఫోన్ నంబర్ ని డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారికి మెసేజ్ చేయండి.
వారి ఫోన్ నంబర్ చెప్తాను, రాసుకోండి. 9003064440. ఈ నంబర్ కి మీరు మెసేజ్ చేయండి, మమ్మల్ని బుద్ధ ఫౌండేషన్ వాట్సాప్ గ్రూప్ లో చేర్చండి అని వారు మిమ్మల్ని చేరుస్తారు. రెండవ అంశంగా మీకు ఇచ్చే ప్రకటన ఏమిటంటే, బుద్ధ ఫౌండేషన్ 2021 తెలుగు అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ బుద్ధ ఫౌండేషన్ వారిది అఫీషియల్ ఛానల్ ఉందండి. మీరు ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టండి. మేము చేసేటటువంటి వీడియోస్, క్లాసులు, ఇచ్చే సందేశాలు ఇవన్నీ కూడాను ఆ ఛానల్లో కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు ప్రకటనల్ని మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి నా నంబర్ రాసుకోండి, నన్ను చేర్చండి అని ఎవరు అడగొద్దండి. మీరే మీ ఫోన్ నంబర్ నుంచి డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారికి ఒక మెసేజ్ చేయండి, నన్ను వాట్సాప్ గ్రూప్ లో చేర్చమని. వారు చేరుస్తారు. దయచేసి ఒకరి తర్వాత ఒకరు అడగవలసిందిగా మనవి. డాక్టర్ బ్రహ్మారెడ్డి గారితో ఏమైనా డౌట్ మాట్లాడాల్సిన వాళ్ళు క్వశ్చన్స్? అందరూ మ్యూట్ లో ఉన్నట్టుంది. శివశంకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు రాజశేఖర్ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు పూర్వకాలంలో ఎంతో మంది ఋషులు, మహానుభావులు ఫలానా రోజు సూర్యగ్రహణం వస్తుంది, ఫలానా రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది అని చెప్పగలిగారు. వాళ్ళు ఆ రోజు ఏ సైన్స్ మీద బేస్ అయి చెప్పగలిగారు అనేది నా ఒక క్వశ్చన్. ఇంకొకటి, ఆ క్వశ్చన్ అయిపోయినండి, రెండో క్వశ్చన్ మళ్ళీ ఎదురు చెప్పండి. వాళ్ళు కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్న సైన్స్ ఆధారంగా చెప్పారండి. గ్రహాలు, చంద్రుడు, సూర్యుడు గమనాన్ని గమనించే లెక్కలేశారు. వాళ్ళు ఊహించి చెప్పలా. అదంతా అప్పటికి సైన్సే. అయితే ఈ రోజు ఉన్న ఖగోళంతో పోలిస్తే చాలా ప్రాథమికమైన దశలో ఉండొచ్చు, కానీ గ్రహణాలు లెక్కేయడానికి సరిపోయేంత జ్ఞానం ఆ రోజు వాళ్ళకు ఉండే వేయగలిగారు. అంతేగాని ఊహించి దొరికే ఫ్లూక్గా చెప్పింది కాదు. ఆ కాలంలో క్రీస్తు పూర్వం దాదాపు 400 ఏళ్ళ నుంచి క్రీస్తు దగ్గర 200 ఏళ్ల దాకా మన దేశంలో, భారతదేశంలో విజ్ఞాన శాస్త్రాలు అద్భుతంగా ఉన్నాయనేది చరిత్ర చెప్తామండి. ఆ తర్వాత అవన్నీ మరుగున పడిపోయినాయి, కానీ అప్పటికి కనుక్కున్న ఆ శాస్త్రంతో ఈ రోజు కూడా ఆ లెక్కలతో చెప్పగలరు. వాళ్ళు ఈ రోజు లెక్కేస్తే కొద్ది తేడా వస్తుంది అంతే, పెద్ద తేడా లేకుండా లెక్కేయగలిగిన వాళ్ళు విజ్ఞానాన్ని ఖచ్చితంగా మన సాంప్రదాయం కింద లేదా మన యొక్క హెరిటేజ్ కింద మనం గుర్తించాల్సిందే. దాన్ని మూఢనమ్మకాన్ని కొట్టేయాల్సిన అవసరమే లేదు, ఖచ్చితంగా సైన్స్. నెక్స్ట్ ఇప్పుడు అది మనం సైన్స్ అని ఒప్పుకున్నప్పుడు, ఆ రోజు గ్రహ స్థితిగతుల్ని లెక్క వేయగలిగిన మేధావులు ఉన్నారు అని మనం ఒప్పుకోగలిగినప్పుడు, ఆ రోజు వాళ్ళు రాసినటువంటి ఆ శాస్త్రాన్ని కూడా మనం, అంటే ఆ శాస్త్రం అయితే ఉంది, ఇప్పుడు దాన్ని నేర్చుకొని తెలుసుకొని చెప్పగలిగిన మేధావులు లేకపోయినంత మాత్రాన అది శాస్త్రమే కాదు అని అనటం ఎంతవరకు సమంజసం? అదేందో మీరు చెప్పాలి. అది ఏ శాస్త్రమో మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి జ్యోతిష్ శాస్త్రమేనండి. మీరు చెప్పాలి. ఆ గ్రహ స్థితిగతులను బట్టే కదా జ్యోతిష్ శాస్త్రం కూడా రాసింది ఆ రోజు మహానుభావులు. జ్యోతిష్ శాస్త్రాన్ని గ్రహ స్థితిగతులు అని అంటే, జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడ్డ గ్రహాలు ఏమండి? అందులో సూర్యగ్రహం ఉంది, సూర్యుడు నక్షత్రం అని తేలిపోయింది. చంద్రగ్రహం ఉంది, అది ఉపగ్రహం అని తేలిపోయింది. రాహువు, కేతువులు కూడా ఉన్నాయి, ఈ నీడలని తేలిపోయింది. ఎట్లా లెక్కలేస్తారు? కాబట్టి వాళ్ళు శాస్త్రాన్ని ఆధారం కాదు, అవి అప్పటి వాళ్ళు ఊహలు. అది జ్యోతిష్ శాస్త్రం స్థాయిది కాదు అసలు. అందుకే నేను జ్యోతిష్ శాస్త్రాన్ని పరీక్ష చేద్దామంటుండేది. నేను పరీక్ష చేయడానికి సిద్ధంగా జ్యోతిష్ శాస్త్రం పరీక్ష చేద్దాం. కానీ వాళ్ళు గ్రహగతులు లెక్కేయడం ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రం వేరు, జ్యోతిష్ శాస్త్రం వేరు, రెండు ఒకటి కాదు. జ్యోతిష్ శాస్త్రం అనేది ఊహ మీద ఆధారపడ్డది, ఖగోళ శాస్త్రం అబ్జర్వేషన్ మీద ఆధారపడ్డది. నేను ఖగోళ శాస్త్రాన్ని నేను ఖండించడంలా, ఖచ్చితంగా స్వీకరిస్తున్నా. ఈ రోజు కూడా రెలివెంట్గా ఉన్నదాన్ని మనం స్వీకరించాల్సిందే. గతంలోంచి ఏం స్వీకరించినా వాట్ ఈజ్ లైవ్ అండ్ వాట్ ఈజ్ డెడ్, లైవ్ అని స్వీకరించాలి, డెడ్ అని వదిలేసుకోవాలి. ఈ రోజు మన తరం నుంచి వచ్చే తరం కూడా పనికొచ్చేదాన్ని స్వీకరిస్తుంది, పనికిరాదని వదిలేస్తుంది. ఇది పరంపర కొనసాగుతూ ఉంటది. మనం గతంలోంచి వచ్చిన వాటిల్లో ఖగోళ శాస్త్రం ఉపయోగపడేదే. కానీ ఈ రోజు ఖగోళ శాస్త్రం ఆ రోజు కంటే ఎన్నో రెట్లు ఎదిగినటువంటి శాస్త్రాన్ని ఉపయోగించుకోవాలి. ఈ రోజు పనికిరాని జ్యోతిష్ శాస్త్రాన్ని పక్కన పెట్టాల్సిందే. జ్యోతిష్ శాస్త్రాన్ని నిరూపించడం కుదరదు.
ఎందుకంటే గ్రహాల దగ్గర ఎగిరిపోద్ది. రెండోది జ్యోతిష్ శాస్త్రం భూకేంద్ర సిద్ధాంతం మీద ఆధారపడి నిర్మించబడ్డది. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని కొపెర్నికస్ కాలానికి బయటకు వచ్చింది 400 ఏళ్ళ నాడే. 400 ఏళ్ళ నాటి పాత సిద్ధాంతం భూకేంద్ర సిద్ధాంతం. దాన్ని బట్టి లెక్కలేస్తే కూడా లెక్కలు సరిగా రావు. అందువలన భవిష్యత్తు చెప్పడం జ్యోతిష్ శాస్త్రం ద్వారా సాధ్యమయ్యే పని కాదు. భవిష్యత్తు కాదు, భూతం కాదు, వర్తమానం కాదు. వాళ్ళు ఇచ్చినటువంటి డేటాలోంచి మేము డేటా ఇచ్చిన ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది మాది రెడీగా. మీరు ఎవరైనా రెడీ అయితే దాన్ని మనం తెలుసుకుందాం. తప్పని తేలితే మేము స్వీకరిస్తాం, ఏం తప్పు లేదు. జ్యోతిష్ని శాస్త్రం అని ప్రూవ్ అయితే స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. తప్పని తేలితే వదిలేసుకోవడం కాదు సిద్ధంగా ఉండాలి. అంత సింపుల్ కదా. ఇక మనకి దాని మీద వాదోపవాదాలు ఎందుకు, సింపుల్ గా పరీక్షించే మార్గం ఉంది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇంకెవరన్నా? సార్ ఇప్పుడు వాస్తు శాస్త్రం గురించి సార్. వాస్తు శాస్త్రంలో 2 భాగాలు ఉన్నాయండి. ఒక భాగం నిర్మాణ శాస్త్రం, అంటే అప్పటికి సివిల్ ఇంజనీరింగ్ అది. రెండో భాగం ఫలిత శాస్త్రం, అంటే ఇలా కట్టుకుంటే ఈ ఫలితం వస్తుంది, అలా కట్టుకుంటే అలా వస్తుంది, ఇక్కడ బోర్ ఉంటే నష్టం జరుగుతుంది, అక్కడ కిటికీ ఉంటే నష్టం జరుగుతుంది. ఫలిత శాస్త్రం అంటారు దీన్ని. దిక్పాలకులు అధికారులు పెట్టి ఫలిత శాస్త్రం చెప్తారు. వాస్తు శాస్త్రంలో ఉన్న నిర్మాణ శాస్త్రంలో ఉన్న అనేక విషయాలు ఇప్పటికి పనిపించే ఉన్నాయి. ఈ రోజు సివిల్ ఇంజనీరింగ్ ఆ నిర్మాణ శాస్త్రాన్ని చాలా హై లెవెల్ కి డెవలప్ చేసుకొని పోయింది. కానీ ఫలిత శాస్త్రానికి మాత్రం ఆధారం లేదు. దాన్ని జ్యోతిష్ శాస్త్రం లాగానే పరీక్ష చేయడం సాధ్యమే. అందుకని గౌరీ తిరుపతి రెడ్డి గారు జీవించి ఉన్నప్పుడు మా టీవీ రావు గారు ఛాలెంజ్ చేశారు ఆయనకి. ఛాలెంజ్ అంటే సైన్స్ ఛాలెంజ్ చేద్దాం, ప్రయోగం చేద్దామన్నారు. మీరు ఎటువంటి వాస్తు లేనటువంటి, అంటే వాస్తు ద్వారా ఎన్నెన్నో నష్టాలు జరుగుతాయని చెప్పే అవన్నిటినీ ఆ తప్పులన్నీ పెట్టి ఒక ఇల్లు కట్టించండి, నేను స్థలం ఇస్తా, స్థలాన్ని ఫ్రీగా ఇస్తే ఇల్లు మీద కట్టించండి, అవన్నీ మీరు చెప్పిన టైం జరిగితే లేదు పరీక్ష చేసి చూద్దామని చెప్పని ఆయన ముందు పెట్టాం. ఆయన తర్వాత స్వీకరిస్తా అని చెప్పి స్వీకరించలేదు. తర్వాత ఆయన లేడు. దాన్ని కూడా ఫలిత శాస్త్రాన్ని మనం పరీక్ష చేయొచ్చు జ్యోతిష్ శాస్త్రం లాగా. వాస్తు శాస్త్రంలో ఉన్న నిర్మాణ శాస్త్రం గురించి మనం ఎవరు మాట్లాడాల. ఆ రోజుకి అది ఖచ్చితంగా మంచి నిర్మాణ శాస్త్రమే. లేకపోతే ఇల్లు కట్టారు, అంతస్తులు నుండి ఇల్లు కట్టారు. దాదాపు 4,000 ఏళ్ల క్రితమే 2 అంతస్తుల భవనాలు హరప్ప మొహంజదారో సివిలైజేషన్ కట్టారు కదా. గుళ్ళు కట్టారు, పెద్ద పెద్ద రాజభవనాలు కట్టారు. ఇవన్నీ ఆ రోజుకున్న వాస్తు శాస్త్ర ఆధారం కట్టారు. వాటిని మనం ప్రశ్నించడం లేదు, అవి సైన్స్ కాదని కూడా అంటల్లా. ఫలిత శాస్త్రం ప్రయోగం చేసి తెలుసుకోవాల్సిందే, దానికి ఆధారాలు లేవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ నమస్కారం సార్, నా పేరు మహేంద్ర అభిమన్యు మోడీ సార్. సార్ ఇప్పుడు సైన్స్ మీద దైవత్వం మీద ఒక సందేహంతో మిమ్మల్ని ఈ ప్రశ్న అడగాల్సి వస్తా ఉంది సార్. ఒక సందర్భంలో మా సోదరునికి ఆరోగ్యం సరిగా లేదు సార్. ఒక 10 రోజుల వరకు హాస్పిటల్లో తిప్పడం జరిగింది, కానీ తగ్గలేదు. ఎవరో మనకు తెలిసిన వాళ్ళు చెప్పడం జరిగింది, ఈ టెంపుల్కి వెళ్తే ఆరోగ్యం సరిగా అవుతుంది అనే నమ్మకంతో చెప్పడం జరిగింది. నేను కూడా వెళ్ళాను. సరే నేను నమ్మను అప్పటి వరకు యాక్చువల్ గా, కానీ నేను వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 2-3 రోజులకు తగ్గింది.